Well, there is a problem with the HD camera. Fine. I'm using the laptop camera and I hope that you're able to see me. Okay. And I hope that the voice is also clear. So let's proceed with the class. So ఇది bilingual కదమ్మా మీరు తెలుగు ప్లస్ ఇంగ్లీషా? ఎస్ మేడం. ఓకే ఫైన్. ఓకే సో మనం రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం ఈ క్లాస్ లో. సో మీకు ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ జూన్ కదా. జూన్ ఏ ఏ ఏ తారీఖమ్మా మీకు ఎగ్జామ్? జూన్ 3rd జూన్ 15th? జూన్ 3 మేడం. జూన్ 3. ఓకే సరే. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. సో లెట్ స్టార్ట్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఐ హోప్ మీరు షేర్ స్క్రీన్ చూడగలుగుతున్నారని నేను. ఓకే సో లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్. ఓకే సో మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కాబట్టి ఇదివరకు నా క్లాసెస్ అటెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి సో విల్ స్టార్ట్ విత్ ద డిస్కషన్ ఆఫ్ ద టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఒడిస్సా గురించి కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఫ్రమ్ జూన్ టు డిసెంబర్ మనం చూస్తున్నాం ఇందులో. సో సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు చీతాని ట్రాన్స్ఫర్ చేయడానికి అప్రూవ్ చేస్తున్నారనమాట. సో నాట్ ఓన్లీ చీతా, ఇందులో ఆఫ్రికన్ లయన్ ఉంటుంది, సింపాన్జీ ఉంటుంది, తర్వాత ఈ పర్టికులర్ స్పీషీస్ అన్నిటిని కూడా దుబాయ్ సఫరీ పార్క్ నుంచి నందకందన్ జూలాజికల్ పార్క్ కి, ఒరిస్సాలో ఉన్న ఈ జూలాజికల్ పార్క్ కి పంపించారనమాట. సో ఎందుకు ఇది పంపిస్తున్నారు అంటే వీళ్ళ మధ్య ఈ రెండు ఈ నందకన్ జూలాజికల్ పార్క్ పక్కన జూలాజికల్ పార్క్ కిను దుబాయ్ సఫారీ పార్క్ కి మధ్యలో ఒప్పందం ఉందన్నమాట. సో ఎందుకు అంటే వేరియస్ అదర్ యానిమల్స్ కూడా వీటిలో ఎక్స్చేంజ్ అవుతున్నాయి, లైక్ హిపోపోటమస్ కానీ, బ్లాక్ బక్ కానీ, లేకపోతే గరియల్ కానీ, ఇలాంటి యానిమల్స్ అంతా ఎక్స్చేంజ్ జరిగే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అందులో ప్రకారంగానే ఈ జూ అథారిటీ వాళ్ళను ఈ దుబాయ్ సఫారీ పార్క్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట. సో ఇందులో క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్ మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు అంటే మీకు just a second. Yeah. Nandakan Zoological Park that was recently making news is located in which state? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది ఏ స్టేట్ లో లొకేట్ అయి ఉంది? ఎస్, వెరీ గుడ్. ద ఆన్సర్ ఇస్ సి, ఒడిస్సా. ఓకే రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో మీరు ఈ ఒడిస్సా గురించి తెలుసుకోవాలి, జూలాజికల్ పార్క్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఆల్మోస్ట్ 437 హెక్టర్ లో బిల్డ్ చేసి ఉన్నారనమాట. సో దీన్ని బొటానికల్ గార్డెన్ అనే కూడా అంటారు. సో ఇది భువనేశ్వర్, ఒడిస్సాలో ఉంది. 1960లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అండ్ 1979లో దీన్ని పబ్లిక్ కి ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో you can say that this is the first zoo in India to join the World Association of Zoos and Aquarium in 2009. So 2009 లో ఇది ఫస్ట్ జూ ఈ భారతదేశంలోనే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూ అండ్ అక్వేరియంస్ లో జాయిన్ అవడం. ఓకే సో దిస్ ఇస్ అబౌట్ నందకందన్ జూలాజికల్ పార్క్. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. ఇది పీడిఎఫ్ ఫామ్ లో ఉంది, సో అందుకని ఇమ్మీడియట్ గా నేను స్లైడ్ చేంజ్ చేయలేకున్నాను. ఓకే నిమిషం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వాళ్ళు ఇన్ఫోకామ్ వాళ్ళు ఏంటో మీకు తెలుసు, అది టెలికాం ఆపరేటర్ ఇన్ ఇండియా అనమాట. సో టెలికాం సర్వీసెస్ అంతా ఇస్తారు కదా అది.
సో మీ అందరు కూడా జియో ప్లాట్ఫామ్ వాడుతూ ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై వాళ్ళతో కలిసి భారత్ జీపీటీ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ అన్నది మీ అందరూ వినుంటారు, ఏఐ చాట్ జీపీటీ అని. సో ఈ ఏఐ చాట్ జీపీటీ ఏంటి అంటే ఓపెన్ సోర్స్ అన్నమాట. సో దాంట్లో ఏంటి అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది ఒక్కొక్కసారి ఇస్తుంది, లేదా మీరు ఏదైనా బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి మాకు ఇది పర్టికులర్ డ్రాఫ్ట్ చేసి ఇవ్వమంటే ఇస్తుంది. సో ఇట్స్ లైక్ ఏఐ. సో ఈ భారత్ జీపీటీ ఎలా అయితే చాట్ జీపీటీ వచ్చిందో భారత్ జీపీటీ ప్రోగ్రామ్ కూడా తయారు చేద్దాం మన ఇండియన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ వాళ్ళు, జియో ఇన్ఫోకామ్ వాళ్ళు ఐఐటి వాళ్ళతో కలిసి చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసము అంటే ఈ లార్జర్ లాంగ్వేజ్ మోడల్స్, దీన్నే ఎల్ఎల్ఎం అని కూడా అంటారు. సో ఈ లార్జర్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏవైతే ఈ డేటాని ఇంటర్ప్రిట్ చేసి మనకు కావాల్సిన విధంగా పనిచేస్తాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కలిపి ఈ కంట్రీకి ఉపయోగపడాలని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇందులో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే మీకు which institution or which institute is collaborating with Reliance Jio for the launch of Bharat GPT program? So A institute వాళ్ళు ఇది చేస్తున్నారు. The answer is yes, చెప్పండి. Answer is IIT Mumbai. Yes, right answer. IIT Mumbai ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను పాజ్ చేసి అడగండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. యా, థ్యాంక్ యూ మహితా శెట్టి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. మీకు ఇదివరకు కూడా నేను క్లాస్ లో ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాను, బట్ అగైన్ ఐ రిపీట్ దిస్ వన్. మీరు ప్రతి గేమ్ కి ఒక టైప్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. బ్యాడ్మింటన్ కి అయితే ఏం టైటిల్, ఫుట్బాల్ కి అయితే ఏం టైటిల్, లేకపోతే టెన్నిస్ కి అయితే ఏం టైటిల్ అని వాడతారు. టైటిల్ అంటే ఏం లేదు, అది ఆ పర్టికులర్ గేమ్ లో, ఆ పర్టికులర్ ఆర్ట్ లో మీరు ఏ టైటిల్ కింద విన్ అవుతున్నారు. సపోజ్ మీరు చెస్ తీసుకున్నారు అనుకోండి, చెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. గ్రాండ్ మాస్టర్స్ అన్నది కూడా ఒక టైటిల్ అన్నమాట. అది కూడా ఒక టోర్నమెంట్, అంటే డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ అంటే చెస్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోర్నమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో అట్లానే చెస్ లో కూడా ఏంటి అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోర్నమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ మాస్టర్ ఉందనుకోండి, ఇది సెకండ్ హైయెస్ట్ టైటిల్ అన్నమాట. సో దానికన్నా ముందు ఏముంది, వరల్డ్ ఛాంపియన్ ఉంది. సో వరల్డ్ ఛాంపియన్ అన్నది FIDE వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు అనమాట. అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వాళ్ళు. సో ఈ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. రౌండ్స్ లాగా కండక్ట్ చేసి అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇందులో మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటుంది ఏంటి అంటే చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఇందులో దొమ్మరాజు గుకేష్ అనే వాళ్ళకి టైటిల్ వచ్చింది అనమాట. సో ఈ టైటిల్లో ఏమైందంటే డ్రా వచ్చింది. ఎవరి మధ్య, కంపిటీటర్ పెంటల్ హరికృష్ణ మధ్యలోను గుకేష్ మధ్యలోను డ్రా వచ్చింది. సో ఇందులో అర్జున్ ఇరగసాయి అనే వాళ్ళు సెకండ్ పోస్ట్ అనేది గెలుచుకున్నారు. సో ఇందులో ఏంటి అంటే క్వశ్చన్, మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్ ఏమని ఇస్తారంటే విచ్ ప్లేయర్ రీసెంట్లీ క్లించ్ ది చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్. సో ఇందులో ఆన్సర్ వచ్చి దొమ్మరాజు గుకేష్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మీకు బ్యాడ్మింటన్ సంబంధించింది అనమాట. సో బ్యాడ్మింటన్ లో ఎవరు విన్ అయ్యారు ఈసారి అన్నది అనమాట. ఈ టైటిల్ ఎవరికి వచ్చింది అనేసి మీకు బ్యాడ్మింటన్ లో అన్మోల్, ఇక్కడ చూడొచ్చు ఆన్ స్లైడ్ ఉంది, అన్మోల్ కరాబ్ అనే వాళ్ళకి ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ వచ్చింది. ఎక్కడ అంటే యోనెక్స్ సన్ రైజ్ 85th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేశారు 2023లో గువాహటిలో. అందులో అన్మోల్ కరాబ్ అనే వాళ్ళు గెలుచుకున్నారు అనమాట. సో క్వశ్చన్ ఏమని వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ అంటే మీకు, సో యా, సో క్వశ్చన్ ఏమొస్తుందంటే హూ హెస్ వన్ ది ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ లైక్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ 2023 విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ గువాహటి. గువాహటిలో కండక్ట్ చేసిన ఈ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఇస్ అన్మోల్ కరాబ్. ఎస్. సో
మీరు ఒకవేళ ఈ బ్యాడ్మింటన్ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా టైటిల్స్ అండ్ టోర్నమెంట్స్ ఉంటాయని. సో ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నింగ్ బాడీ అన్నమాట బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియాకి. సో ఈ బ్యాడ్మింటన్ ప్లేస్ జరిగే వాటిలో అంటే ఏవైతే టోర్నమెంట్స్ జరుగుతాయో దానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది గవర్నింగ్ బాడీ అన్నమాట. సో ఇది న్యూఢిల్లీలో ఉంది. సో ఇది 1934 లో దీన్ని ఫామ్ చేసి ఉన్నారు. అండ్ ఆల్సో మీరు ఈ టోర్నమెంట్స్ చూసినట్లయితే బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేస్తారు, థామస్ కప్ ఉంటుంది, ఊబర్ కప్ ఉంటుంది, సుధిర్మాన్ కప్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ వరల్డ్ వైడ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ అండ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి బ్యాడ్మింటన్ లో. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విచ్ ఇస్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి మీకు ఒక నారో స్ట్రేట్ ఉంది. ఎక్కడ ఉంది అంటే ఈ నారో స్ట్రేట్ ని ఏమంటారు, ఈ నారో స్ట్రేట్ ఎందుకు ఇంపార్టెంట్, దీని నుంచి ఎందుకు మాట్లాడుతున్నామంటే దీన్ని బాబ్ ఎల్ మండేబ్ అంటారు అనమాట. సో ఇది స్ట్రాటజిక్ చోకింగ్ పాయింట్ అంటారు. ఎందుకు అంటే హౌతీ అటాక్స్ జరుగుతున్నప్పుడు జనరల్ గా ట్యాంకర్స్ ఇందులోంచి ఎక్స్పోర్ట్ అంటే పాసేజ్ ఇందులోంచి వెళ్తున్నప్పుడు మీకు రెడ్ సీ నుంచి మధ్యలోంచి వెళ్తున్నప్పుడు దీని మీద అటాక్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో దీని వల్ల గ్లోబల్ షిప్పింగ్ అంటే గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎఫెక్ట్ అవుతా అనేది జరిగింది. ఈ బాబ్ ఎల్ మండబ్ స్ట్రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, దాన్ని గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా పిలుస్తారు అరబిక్ లో. సో ఇందులో ఏంటి అంటే ఈ పర్టికులర్ స్ట్రేట్ ఏ సీస్ ని కనెక్ట్ చేస్తుంది అంటే మెడిటరేనియన్ సీ ని కనెక్ట్ చేస్తుంది, ఇండియన్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది. ఎలా కనెక్ట్ చేస్తుంది అంటే వయా రెడ్ సీ అండ్ సూయజ్ కెనాల్ ద్వారా కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ స్ట్రేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆఫ్రికా ఖండాన్ని అరేబియన్ పెనిన్సులా నుంచి సెపరేట్ చేస్తుంది అనమాట. నేను మీకు ఒక ఫిగర్ చూపిస్తాను సో దట్ మీరు మర్చిపోరు. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. మీ అందరూ ఇమేజ్ చూడగలుగుతున్నారు కదా. సో మీకు ఇక్కడ కనపడుతుందా, ఇదే బాల్ ఈ మండేబ్ అంటారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ రెడ్ సీ గానీ మీకు అక్కడ కనపడుతుంది కదా, ఈ రెడ్ సీ ఉంది కదా, ఈ రెడ్ సీ మధ్యలో గానీ లేకపోతే ఇంకెక్కడైనా రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, డిబౌటీ, వీటి అరేబియన్ సీ వీటన్నిటి మధ్యలోకి వెళ్తా ఉంటుంది. ఇది నారో చోకింగ్ స్ట్రేట్ అంటారు అనమాట. సో వీటన్నిటిని కనెక్ట్ చేస్తుంది అండ్ డివిజన్ చేస్తుంది సూయజ్ కెనాల్ కి కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అటాక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దీని గురించి కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్తాం మనం. అంటే ఇందులో క్వశ్చన్ మోస్ట్ ప్రాబబ్లీ ఇందులో క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే which strait that was recently seen in the news is also known as Gate of Tears in Arabic. Arabic lo Gate of Tears in Pilche Strait ni edantaru. The answer is Bab al Mandeb. Yes. Okay. నేను ఆన్సర్స్ పర్టికులర్ గా వెళ్ళి చూడట్లేదు. ఎందుకు అంటే నేను వెళ్ళి ఆన్సర్స్ ఇప్పుడు చూడాలి అంటే మళ్ళీ నేను చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. మీకు డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. ఇఫ్ నాట్ యూ కెన్ పుట్ ద ఆన్సర్స్ ఆల్సో సో దట్ మీకు కూడా ఒక రివిజన్ లాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ డే గురించి ఎందుకు మాట్లాడతామంటే దీంట్లో 2 to 3 ఇంపార్టెంట్ డేస్ వచ్చాయి అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనకి ప్రతి సంవత్సరం కూడా December 24th అన్నది సెలబ్రేట్ చేసుకుంటాము నేషనల్ కన్స్యూమర్ డే కింద. సో ఈ 1986 లో ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాస్ పాస్డ్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. సో అండ్ దీనికి ప్రెసిడెంట్ అసెంట్ కూడా దొరికింది December 24th ఆ రోజున 1986 లో. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సెలబ్రేటెడ్ ది నేషనల్ కన్స్యూమర్ డే ఇన్ 2023. ఎందుకు అంటే ఈ టెక్నాలజీ ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి పర్టికులర్ గా ప్రొటెక్షన్ అనేది దొరికింది. వాళ్ళకి దొరికిన సమస్య అంటే వాళ్ళకి కలిగే సమస్యలకి పరిష్కారం అనేది ఇవ్వడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. ఓకే, సో ఇందులో క్వశ్చన్ ఏమని వస్తుందంటే జనరల్ గా December 24th ని మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం? ఆన్సర్ ఇస్ నేషనల్ కన్స్యూమర్ డే. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. యా, సో రామాంజన్ అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో ఈ 2022, 2023లో రామాంజన్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అంటే మ్యాథమెటిషియన్స్ హు బిలాంగ్ టు ది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ బర్క్లీ వాళ్ళకి ఇచ్చారనమాట. సో వాళ్ళ పేరు ఏంటి అంటే
2023లో ఎవరికి ఇచ్చారంటే రియోగ్జాంగ్ జాంగ్ కి ఇచ్చారు అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది అంటే శాస్త్ర క్యాంపస్ ఇన్ కుంభకోణం, శాస్త్ర క్యాంపస్ లో కుంభకోణంలో లొకేట్ అయి ఉంది, అక్కడ జరిగింది ఇది ఈవెంట్. ఓకే, సో ఎవరికి 2023లో రామాంజన అవార్డ్స్ ఇచ్చారు? ద ఆన్సర్ ఇస్ రియోగ్జాంగ్ జాంగ్. ఓకే, సో ఈ రామాంజన అవార్డ్స్ అన్నది ఎందుకు ఇస్తారు అంటే జనరల్లీ టు ఆనర్ రామాంజుని ఆనర్ చేయడం కోసం ఇది ఇస్తారు. సో దీనికి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంది, 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ అన్నమాట. సో ఈ 32 ఏజ్ లిమిట్ లో రామాంజన్ చాలా అచీవ్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ లోపల ఎవరైతే కన్సిడరబుల్ అచీవ్మెంట్ చేస్తారో ఆ రోజు ఆయన బర్త్ టౌన్ కాబట్టి అక్కడ ఆయన పుట్టిన వేడుకలు చేసి ఆయన పుట్టిన ఊర్లో ఈ అవార్డు అన్నది ఇస్తామన్నది జరుగుతుంది జనరల్ గా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఫ్రాన్స్ గురించి సంబంధించింది ఇది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ అనే వాళ్ళు చీఫ్ గెస్ట్ కింద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అన్న వాటికి చీఫ్ గెస్ట్ కింద పిలిచారనమాట జనవరి 26న. సో ఈయన పిలవడం ఎందుకు అంటే ఆనర్ చేయడానికి అనమాట. సో యాజ్ ఎ గెస్ట్, చీఫ్ గెస్ట్ కింద ఎందుకు పిలుస్తారంటే ఫ్రాన్స్ కి మనకి ఉన్న రిలేషన్స్ పెంపొందించుకోవడానికి, ఆనర్ చేయడానికి పిలుస్తారనమాట. ఫ్రెంచ్ లీడర్ విల్ అటెండ్ ద సెలబ్రేషన్స్ యాజ్ చీఫ్ గెస్ట్ సిన్స్ 1976. సో మోడీ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్, మోడీజీని గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిలిచారు. ఫ్రెంచ్ నేషనల్ డే పరేడ్ కింద ప్యారిస్ లో జరిగింది. సో దానికి అనుగుణంగా మనం కూడా వాళ్ళని రిలేషన్స్ పెట్టుకోవడానికి మనం కూడా పిలిచున్నాం అనమాట. సో who is the chief guest of India's 2024 Republic Day celebrations in India? The answer is Emmanuel Macron. Okay, next current affair కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే సిమిపాల్ టైగర్ రిజర్వ్ కి సంబంధించింది ఇది. 2022 గవర్నమెంట్ డేటా ప్రకారంగా ఇండియాలో ఇప్పుడు ఉంటున్న బ్లాక్ టైగర్స్ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఇది 10 రేర్ బ్లాక్ టైగర్స్ అన్నమాట. వీటినే మెలనిస్టిక్ టైగర్స్ అని కూడా అంటారు. సో ఇవి ఎక్స్క్లూజివ్ గా మనకి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లో కనపడుతుంది. ఇది ఒరిస్సాలో లొకేట్ అయి ఉంది, ఒరిస్సాలో. సో జెనెటికల్ గా ఇది చాలా డిఫరెంట్ టైగర్ అన్నమాట, టైగర్ స్పీసీస్. అందుకనే దీన్ని ఇంత ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఈ ఐసోలేటెడ్ టైగర్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి కన్జర్వేషన్ అన్నది చేయాలి. ఈ కన్జర్వేషన్ లేక పాపులేషన్ డిక్లైన్ అవుతుంది అని మెజర్స్ తీసుకుంటున్నారు. సో ఈ డార్క్ పిగ్మెంటేషన్ ఏవైతే వాటి శరీరం మీద ఉంటాయో, వాటికి నల్ల చారలు ఏవైతే ఉంటాయో వాటిని ఎల్లో టైగర్స్ నుంచి సెపరేట్ చేసి ఇది డిఫరెంట్ స్పీసీస్, అంటే స్పీసీస్ అని కాదు, ఒక డిఫరెంట్ టైగర్స్ కింద దీన్ని సెపరేట్ గా చూడడం అనేది జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ రీజియన్ లో ఈ టైగర్స్ ప్రొటెక్ట్ చేయడంలో నెంబర్ 1 అన్నమాట. ఓకే, సో ఇది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ కి సంబంధించింది. సో ఈ పర్టికులర్ మెలనిస్టిక్ టైగర్స్ ని మనం బ్లాక్ ఆర్ సూడో మెలనిస్టిక్ టైగర్స్ అని కూడా పిలుస్తాము. సో మీరు చూసినట్లయితే ఇందులో 60% ఆఫ్ ద సిమ్లీపాల్స్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లోనే ఉన్నాయి. ఓకే, సో వాయిస్ బ్రేక్ అవుతుంది. కృష్ణ మీకు ఒక్కరికైనా అందరికి బ్రేక్ అవుతుందా అమ్మా వాయిస్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎందుకంటే నెట్ కనెక్షన్ 100 MBPS ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఒకసారి చెప్పండి, వేరే వాళ్ళకి కూడా వాయిస్ బ్రేక్ అవుతుందంటే మనం రీసెట్ చేద్దాం. థ్యాంక్ యూ అజయ్, వేరే వాళ్ళు క్లియర్ ఉందంటమ్మా. సో మీ నెట్ కనెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇప్పుడు దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్కి వెళ్దాం. సిమ్లీపాల్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ ఇండియా ద బ్లాక్ టైగర్స్ ఆర్ మెలనిస్టిక్ టైగర్స్ దట్ వర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫౌండ్ ఇన్ విచ్ టైగర్ రిజర్వ్? ఏ టైగర్ రిజర్వ్ లో మీరు ఈ మెలనిస్టిక్ టైగర్స్ ని చూస్తారు? ద ఆన్సర్ ఇస్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఇండియన్ నేవీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కి సంబంధించింది అనమాట. ఇండియన్ నేవీ వాళ్ళు ఇండిజీనియస్ మిజైల్ డిస్ట్రాయర్ ని డిప్లాయ్ చేశారు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ రీజియన్ లో. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న పైరేట్ ఎఫెక్ట్స్, అంటే ఈ అటాక్స్ జరుగుతున్నాయి కదా షిప్పింగ్ లో కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్ లో. సో వాటిని కౌంటర్ చేయడం కోసం, వాటిని ఎదుర్కోవడం కోసం దీన్ని డిప్లాయ్ చేస్తున్నారు.
సో ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని ఏదైతే ఉందో అదొక డీప్ వాటర్ గల్ఫ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో ఏమన్ కిను ఇండియన్ ఓషన్ కి మధ్యలో ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఉంటుంది అనమాట. సో ఇది నేను చెప్పే కన్నా మీకు చూపించడం బెటర్. నేను ఒక్క నిమిషం నేను మీకు ఇది ఐ ట్రై టు షో యూ ద ఇమేజ్ సో దట్ మీరు మర్చిపోకుండా ఉంటారు. ఇది ఇందాక చెప్పిన టైగర్స్ అమ్మా. మీకు ఇలా ఉంటాయి టైగర్స్ జనరల్ గా, అందుకని ఇవి కొంచెం డిస్టింక్ట్ గా ఉంటాయని వీటిని మెలిస్టిక్ టైగర్స్ అంటారు. సో ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీకు కనపడుతుంది కదా. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అన్నది ఎక్కడ ఉందో మీరు చూడొచ్చు. ఏమన్ మధ్యలోను, అరేబియన్ సీ కి మధ్యలోను, సోమాలియా మధ్యలో ఉంటుంది. ఇక్కడ డిబౌటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా డివిజన్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ద్వారానే ప్యాసేజ్ అన్నది ఉంటుంది అనమాట. సుడాన్ కానీ, ఎరిట్రియా కానీ, ఇథోపియా, ఒమాన్ కి వీటన్నిటికి కనెక్ట్ అవుతుంది గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఓకే, సో దీంట్లో పైరసీ ఎఫర్ట్స్ పైరసీ ఉంది కాబట్టి దాన్ని అరికట్టడం కోసం మనం డిప్లాయ్ చేస్తున్నారు అనమాట ఇండియన్ నేవీ వాళ్ళు అక్కడ. ఓకే, సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఏంటి అంటే జనరల్ గా ఇక నేను ఆల్రెడీ చెప్పాను. ఫార్మ్స్ అండ్ న్యాచురల్ లింక్ బిట్వీన్ ద రెడ్ సీ, ద అరేబియన్ సీ ఆల్సో, అండ్ అరేబియా అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్యలో ఇది లొకేట్ అయి ఉంది. సో ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే విచ్ గల్ఫ్, ఏ గల్ఫ్ ని మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాము, ఒక న్యాచురల్ సీ లింక్ ఫార్మ్ అవుతుంది రెడ్ సీ కి అరేబియన్ సీ కి మధ్యలో. ద ఆన్సర్ ఇస్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏం లేదు, ఇది ప్రైజ్ గురించి అనమాట. సో ఇస్రో వాళ్ళకి 2023లో లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అనేది ఇచ్చున్నారు అనమాట. ఎందుకు ఇచ్చున్నారు ఇది అంటే సక్సెస్ఫుల్ గా చంద్రయాన్ 3 లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇచ్చాము. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ఈ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ఎవరు ఇచ్చున్నారంటే ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇన్ ఐస్లాండ్ వాళ్ళు ఇది ఇచ్చారనమాట. సో ద అవార్డ్ వాజ్ గివెన్ బై ద ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇన్ హౌస్వాక్, ఐస్లాండ్, ఇన్ ద ఆనర్ ఆఫ్ నార్స్ ఎక్స్ప్లోరర్ లీఫ్ ఎరిక్సన్. సో లీఫ్ ఎరిక్సన్ ని ఆనర్ చేస్తూ, ఎక్స్ప్లోరర్ ని ఆనర్ చేస్తూ ఈ ప్రైజ్ ఇచ్చినారు అనమాట. సో August 23rd, 2023 ఇండియా బికేమ్ ది 4th నేషన్ టు అచీవ్ అ సక్సెస్ఫుల్ మోనార్ ల్యాండింగ్. సో లూనార్ ల్యాండింగ్ జరిగింది, మూన్ ల్యాండింగ్ జరిగింది కాబట్టి ఈ అవార్డు ఇచ్చారు. సో 2023 లీఫ్ ఎరిక్సన్ ప్రైజ్, లూనార్ ప్రైజ్ ఇచ్చున్నారు కదా, ఏ ఇన్స్టిట్యూట్ కి ఇచ్చారు? ఆన్సర్ ఇస్ ఇస్రో. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ రిలేటెడ్ టు వీర్ చక్ర అనమాట. అవార్డ్స్ గురించి ఇది కూడా. సో బెనాయ్ రాయ్ చౌదరి హ్యాస్ బీన్, హూ ఇస్ అ లేట్ వైస్ అడ్మిరల్ బెనాయ్ రాయ్ చౌదరి వాళ్ళకి అవార్డు ఇచ్చారు అనమాట. ఏ అవార్డు అంటే వీర్ చక్ర. సో హీ వాజ్ ద హీరో ఆఫ్ ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 లో, మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో ఈయనకి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో బెనాయ్ రాయ్ అనే వాళ్ళకి ఇంజనీర్, హీ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎన్ ఇంజనీర్ ఆన్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో వీర్ చక్ర అవార్డు ఎందుకు ఇచ్చున్నారు అంటే బ్రేవరీ చూపించిన, ఆ బ్రేవరీని ఆనర్ చేయడానికి ఇచ్చున్నారు అనమాట. ఓకే, సో ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే మీకు who has been awarded the Veer Chakra in 2023? The answer is yes, answer is Benoy Roy Chaudhary. Okay, సో మీరు ఈ అవార్డ్స్ గురించి తెలుసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ అనేవి ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. పరమవీర్ చక్ర ఉంటుంది, మహావీర్ చక్ర ఉంటుంది, అశోక్ చక్ర ఉంటుంది, కృతి చక్ర ఉంటుంది, వీర్ చక్ర ఉంటుంది, శౌర్య చక్ర ఉంటుంది, తర్వాత సర్వోత్తమ్ యుద్ధ్ సేవా మెడల్ ఉంటుంది, యుద్ధ్ సేవా మెడల్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడల్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఈ మిలిటరీలో వర్క్ చేసిన వాళ్ళకి, బ్యాటిల్ ఫీల్డ్ లో వర్క్ చేసిన వాళ్ళకి, ల్యాండ్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, సముద్రంలో కానివ్వండి, ఎక్కడ వర్క్ చేసినా గ్యాలంటరీ అవార్డ్స్ లాగా వీళ్ళకి ఇది ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు అన్నది ఇచ్చున్నారు అనమాట. ఎందుకంటే ఇది ఒక ఇంగ్లీష్ అవార్డు 2023లో ఇచ్చారు. దేనికోసం అంటే రికిమ్ ఇన్ రాగా జాన్కి అనే నోవెల్ రాసినందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరికి ఇచ్చారంటే నీలం శరణ్ గౌర్ వాజ్ ఆనర్డ్ విత్ దిస్ సాహిత్య అకాడమీ ఇంగ్లీష్ అవార్డ్ ఫర్ హిస్టారికల్ ఫిక్షన్ సెట్ ఇన్ బ్రిటిష్ ఎరా ఇన్ అహ్మదాబాద్. సో ఇది ఫిక్షనల్ నోవెల్ అనమాట. ఫిక్షనల్ నోవెల్ అంటే ఏంటి? రెండు టైప్స్ ఆఫ్ నోవెల్స్ ఉంటాయి అమ్మా. జనరల్ గా ఫిక్షనల్ నోవెల్ ఉంటుంది, నాన్ ఫిక్షన్ అని ఉంటుంది అనమాట. సో ఇది ఫిక్షనల్ నోవెల్. ఇది బ్రిటిష్ టైంలో సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ లో రాసిన నోవెల్ అనమాట.
సో అందుకని చెప్పేసి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆన్సర్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే 2023లో అవార్డు వచ్చింది కదా, సాహిత్య అకాడమీ అవార్డు, ఎవరికి వచ్చింది ఇది? ద ఆన్సర్ ఇస్ ఎస్. ఆన్సర్ చెప్పండి, ఎవరికి ఇచ్చారు అవార్డు? ఎస్, ఎవరికి ఇచ్చారమ్మా అవార్డు? ఎస్, ఓకే. ఓన్లీ ఒక ఇద్దరు ముగ్గురే ఆన్సర్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. దిస్ నీలం శరణ్ గౌడ్. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ద జాహ్నవి కౌశల్య నిర్వాణి యాప్ అన్నది ఒక యాప్ డెవలప్ చేస్తున్నారు అనమాట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఇది ఒక ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్ అన్నమాట. ఎందుకు అంటే తెలంగాణ పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ పొల్యూషన్ కి సంబంధించిన మీరు కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ యాప్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో విచ్ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ వాళ్ళు ఈ మొబైల్ యాప్ ని లాంచ్ చేశారు? ఏ మొబైల్ యాప్? జనవాణి కౌశల్య నిర్వాణి అనే యాప్ ని ఎవరు లాంచ్ చేశారు? ఆన్సర్ ఇస్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. సో రీసెంట్ గా ఇండియా ఒమాన్ వాళ్ళు ఒక ఇండియా ఒమాన్ జాయింట్ విజన్ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇండియా అండ్ ఒమాన్ వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అంటే ఇది బైలేటరల్ కోఆపరేషన్, అంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెంచుకోవడానికి చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ బిట్వీన్ 2 కంట్రీస్ కింద చిహ్నం కింద ఇది చేస్తున్నారు. సో ఇందులో ఏంటి అంటే ఒక డాక్యుమెంట్ ఉంటుంది, విజన్ డాక్యుమెంట్ అని. సో ఇందులో ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఎలా పెంచుకోవచ్చు, ఒక 8 నుంచి 10 సెక్టర్ ఏరియాల్లో ఎలా పెంచుకోవచ్చు, అది కనెక్టివిటీ అవనివ్వండి, ఎనర్జీ రిలేషన్ అవనివ్వండి, స్పేస్ కానివ్వండి, డిజిటల్ కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మనం ఎలా పెంచుకోవచ్చు పార్ట్నర్షిప్ అని దాని మీద చర్చ అనేది జరుగుతుంది అనమాట. సో ఇండియా కండక్ట్స్ మిలిటరీ ఎక్సర్సైజెస్ in AI Naha Eastern Bridge and Azmin Al Bahar with which Arab country? ఏ కంట్రీతో కలిసి ఇది చేసింది? ఆన్సర్ ఇస్ ఒమాన్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. సో ఓలా వాళ్ళు ఒక కొత్త యాప్ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇది యాప్ అంటే కూడా యాప్ అనే కంటే కూడా లార్జర్, ఇందాక మనం అనుకున్నాం కదా లార్జర్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది చాట్ జీపీటీని రిజెంబుల్ చేస్తూ ఒకటి చేశారు, దాన్ని కృత్రిమ్ అని పేరు పెట్టి ఉన్నారు అనమాట. సో ఇది ఏంటి అంటే ఇది బేసిక్ గా ఏంటి అంటే ఒక ట్రాన్స్లేటర్ లాగా అనమాట. ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ ని వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ డేటా బేసెస్, కల్చరల్ డైవర్సిటీస్, వీటి గురించి డిస్కస్ చేసుకోవడానికి, అంటే వీటి గురించి హెల్ప్ చేయడానికి ఇది చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఈ కృత్రిమ గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంది. వేరే యాప్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనేది కూడా మీకు ఈ లాంగ్వేజ్ మోడల్లో చెప్తారు. తర్వాత మీకు పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఇస్తుంది ఈ యాప్. తర్వాత సజెషన్స్ అండ్ రిమైండర్స్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే రీసెంట్లీ విచ్ కంపెనీ డెవలప్ కృత్రిమ్ టు ప్రమోట్ ఇండియాస్ AI అండ్ multi large language model? Answer is Oyo. Sorry, answer is Ola. B, Ola. Right? Next current affair ki veldam మనం. సో ఈజిప్షియన్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతల్ అనే వాళ్ళు రీఎలక్షన్ విన్ అయి ఉన్నారు అనమాట. సో హీ వన్ రీఎలక్షన్ ఇన్ థర్డ్ 6th term with 89.6% ఆఫ్ ఓట్ తో గెలుచున్నారు. సో ఎల్సిసి వాళ్ళు ఈజిప్ట్ ని 9 ఏళ్లుగా పరిపాలిస్తున్నారు అనమాట. హీ ఫేస్డ్ 3 little known opponents in the election known as overshadowed by the conflict of Gaza and Egypt economic crisis. సో ఈ హై ఇన్ఫ్లేషన్ అండ్ పావర్టీ జరుగుతున్నా కూడా వీళ్ళు విన్ అయి ఉన్నారు. సో ఇటు 9 కాన్సిక్యూటివ్ గా 9 ఏళ్ల నుంచి వీళ్ళే ఉన్నారు. సో అబ్దెల్ ఫతా ఎల్ ఎసిసి అనే వాళ్ళు ప్రెసిడెంట్ కింద రీఎలెక్ట్ అయ్యారు కదా, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ ఈజిప్ట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. ప్రైమ్ మినిస్టర్ మోడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూరత్ డైమండ్ హౌస్ ని ఇనాగ్రేట్ చేశారు గుజరాత్ లో. గుజరాత్ లో ఉంది కాబట్టి సూరత్ మీ అందరికి తెలుసు. ఎందుకు ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే మేడం ఆ సూరత్ ఎందుకు చేస్తున్నారు అంటే చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఇక్కడ ఉంది. సూరత్ అన్నది ఎంటైర్ వరల్డ్ లోనే, ప్రపంచంలోనే డైమండ్ కటింగ్ కి, పాలిషింగ్ కి ఫేమస్ అనమాట. ఇది పాపులర్ సిటీ. సో 90% ఆఫ్ డైమండ్ కటింగ్ ఏదైతే మొత్తం వరల్డ్ లో జరుగుతుందో అది సూరత్ లోనే జరుగుతుంది. అందుకనే చెప్పేసి
వీళ్ళు ఏం చేస్తున్నారంటే సూరత్ లో మనం ఇంకా పెంచాలి ట్రేడ్ అని చెప్పేసి వాళ్ళు గ్లోబల్ సెంటర్ పీస్ కింద చేయడానికి 4,500 ఆఫీస్ స్పేసెస్ ఆల్మోస్ట్ 67 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ ని దీనికి డెడికేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దీన్నే డ్రీమ్ సిటీ కాంప్లెక్స్ అని కూడా పిలవడం చేశారు. సో విచ్ సిటీ హౌసెస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ బ్రోస్ ఇనాగ్రేటెడ్ బై పిఎం మోడీ? ఆన్సర్ ఇస్ సూరత్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. భాషినికి సంబంధించింది, అంటే ఇది ఒక ఏఐ లెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ అన్నమాట. ఇది ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఈ పర్టికులర్ భాషనిలో ఇది నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇది ఇనాగ్రేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇది వాడారు కూడా భాషని స్పీచ్ ఇచ్చేటప్పుడు. కాశీ తమిళ సంఘం ఈవెంట్ వారణాసిలో జరిగినప్పుడు December 18th భాషని యాప్ ని వాడారు. ఇది ఏంటంటే ట్రాన్స్లేటింగ్ యాప్ అన్నమాట. ఇండియన్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈ భాషని యాప్ న్యూస్ లో చూస్తున్నాం కదా, దేనికి సంబంధించింది? బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ? ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ an AI led translation system. Okay, so answer is B. Okay, next current affair కి వెళ్దాం మనం. కాస్ ప్లాట్యూ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ మహారాష్ట్ర అన్నమాట. సో ఇది ఎందుకు అంటే ఇది ఒక ఫ్లవర్, వైబ్రెంట్ ఫ్లవర్స్ అన్నవి ఇందులో వస్తాయి అన్నమాట. సో ఈ వైబ్రెంట్ ఫ్లవర్స్ అన్నవి జస్ట్ sorry for the interruption. Yeah. సో ఈ కాస్ ప్లాట్యూ గురించి ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ మహారాష్ట్ర. ఇది ఇందులో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ రావడం వల్ల ఈ ఫ్లోరా అండ్ ఫానా అక్కడ ఉన్న డైవర్సిటీ, బయోడైవర్సిటీ వల్ల దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చేస్తున్నారు. అండ్ ఆల్సో దీన్ని ఒక పేరుతో పిలుస్తారు, దాని ఏంటంటే మహారాష్ట్ర వాల్యూ ఫ్లవర్స్ అంటారు. సో ఇది ఒక వండర్లాండ్ కింద అయిపోతుంది అన్నమాట పర్టికులర్ సీజన్ లో, మాన్సూన్ సీజన్ లో. ఓకే, సో ఇది వెస్టర్న్ ఘాట్స్ లో లొకేట్ అయింది. 2012 లో దీన్ని రికాగ్నైజ్ చేస్తున్నారు. సో ఇందులో క్వశ్చన్ ఏమని వస్తుందంటే మీకు క్లాస్ ప్లాట్యూ అనేది న్యూస్ లో చూస్తున్నాం కదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో. సో ఏ కంట్రీకి సంబంధించింది ఇది? ఆన్సర్ ఇస్ ఇండియా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. ఆంధ్రప్రదేశ్ లో ఈస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఈ ఈస్టర్న్ ఘాట్స్ లో ఆంధ్రప్రదేశ్ లో నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు అంటే కంబల్కొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఓపెన్ చేస్తున్నారు. సో ఈ ఫారెస్ట్ లో ఏంటి అంటే విశాఖపట్నంలో ఉంది ఇది కంబల్కొండ అన్నది ఆంధ్రప్రదేశ్ లో. సో ఇందులో డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటుంది. క్యానోపీ అంటే డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఇది థిక్, వెస్టర్న్ ఘాట్స్ లాగా థిక్ ఫారెస్ట్ కాదు ఇది. సో మిక్స్డ్ ఫారెస్ట్ రేంజ్ ఉంటుంది అనమాట. సో స్క్రబ్ ల్యాండ్ మెడోస్ ఉంటాయి, చిన్న చిన్న ట్రీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. అంటే మీకు థిక్ ఫారెస్ట్ కాదు ఇది. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుందంటే సింహాచలం హిల్ రేంజ్ అన్నది ఉంటుంది. గంభీరం రిజర్వాయర్ అన్నది నార్త్ ఈస్ట్ లో ఉంటుంది అనమాట. దాని బౌండరీస్ గురించి మాట్లాడుకున్నాం. సో కంబల్కొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనం ఈస్టర్న్ ఘాట్స్ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని అన్నారు కదా, అది ఓపెన్ చేస్తున్నారు ఈ సెంటర్ రీసెంట్లీ అని న్యూస్ లో చూస్తున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే జావే మెలై అనే వాళ్ళు రీసెంట్ గా లిబర్టేరియన్ ప్రెసిడెంట్ ఆఫ్ అర్జెంటీనా కింద అనౌన్స్ చేస్తున్నారు అనమాట. ఎమర్జెన్సీ ఎకనామిక్ మెజర్స్ లైక్ 50% devaluation of Argentina peso, and this is being done to tackle 143% of annual inflation and economic crisis facing in the country. సో జావేర్ మిలాయ్ అనే వాళ్ళు ఎన్నుకోబడి ఉన్నారనమాట ప్రెసిడెంట్ ఆఫ్ అర్జెంటీనా కింద. ఎందుకంటే ఇప్పుడు అర్జెంటీనా చాలా ప్రాబ్లం ఉంది, ఎకనామిక్ క్రైసిస్ జరుగుతుంది, డీవాల్యుయేషన్ ఆఫ్ పిసో జరుగుతుంది. అంటే అన్నెసెసరీగా పెసోని US డాలర్ తో కంపేర్ చేస్తే చాలా హై రేట్ లో ఇచ్చేసారు. దీనివల్ల ఏమైందంటే డిఫ్లేషన్ వచ్చింది. దీనివల్ల ప్రాబ్లం జరుగుతుంది కంట్రీలో. సో అందుకని చెప్పేసి ఆ మెజర్స్ తీసుకోవాలని చెప్పి వీళ్ళు ఎన్నుకున్నారు.
సో కొత్తగా ఎన్నుకున్న ప్రెసిడెంట్ ఎవరు అర్జెంటీనాకి ఎకనామిక్ మెజర్స్ అన్నవి తీసుకొచ్చారు. అంటే 50% ఆఫ్ డివాల్యుయేషన్ ఆఫ్ అర్జెంటీనా పిసో అనౌన్స్ చేశారు. ఎవరు? ఆన్సర్ ఇస్ జావియర్ మిలై. ఓకే, జేవియర్ మిలై అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్తాం మనం. renowned classical pianist and conductor Daniel Berman and Palestinian peace activist Ali Abu Award was jointly awarded to prestigious Indira Gandhi Prize for Peace. సో వీళ్ళకి ఏమైందంటే అవార్డు ఇచ్చున్నారు. ఎందుకు అవార్డు ఇచ్చున్నారని మీకు అందరికీ తెలుసు. పాలెస్తైన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న గొడవ. సో ఈ 2023లో వీళ్ళకి పీస్ ప్రైజ్ అనే అవార్డు అనేది ఇచ్చున్నారు. ఈ అవార్డు ఎందుకు ఇచ్చున్నారంటే exceptional contributions in bringing together the youth of Israel and Arab world for non-violent resolution. So ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి నాన్ వైలెంట్ గా వాళ్ళిద్దరికి మధ్య పీస్ సత్సంబంధాలు కొనసాగించడానికి వీళ్ళు పాటు పడ్డారు కాబట్టి వీళ్ళకి అవార్డు ఇచ్చున్నారు అనమాట. సో మాస్ట్రో డానియల్ బెర్మోన్ is known as an exceptional performances and his efforts in utilizing music as a tool for fostering cultural understanding of peaceful cooperation. So music ni వాడి వాళ్ళు peaceful cooperation చేస్తున్నారు కాబట్టి అవార్డు అనేది ఇచ్చారు. So peace activist Ali Abu Award, who is one of the 2 recipients of Indira Gandhi Prize for Peace, Disarmament and Development 2023 belongs to which country? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ పాలెస్తీన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో పోలాండ్ లో ఏమైంది అంటే పోలాండ్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ డూడా swore to be sworn in a Donald Tusk as a new prime minister in December 2023. సో డిసెంబర్ లో న్యూ ప్రైమ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేసుకున్నారు అనమాట. సో ఈ డొనాల్డ్ టస్క్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రో EU లీడర్ అనమాట. సో ఈయన ఆఫీస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అండ్ ఆల్సో హీ వాజ్ ఆఫ్టర్ ద గవర్నింగ్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ 2007 to 2014 దాకా కూడా ఉన్నారనమాట. సో ఈ ఎలక్ట్రోలియల్ డిఫీట్ అయిన తర్వాత అంటే ఓడిపోయిన తర్వాత ఇదే మళ్ళీ ఛార్జ్ తీసుకోవడం. ఓకే, సో డొనాల్డ్ టస్క్ అనే వాళ్ళు న్యూ ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నుకోబడ్డారు కదా. సో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ పోలాండ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. Who was the president of కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం మనం. హలో మేడం. చెప్పండి మేడం, ఫస్ట్ క్వశ్చన్ చదివి తర్వాత టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటదేమో కదా మేడం, డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళే కన్నా. మీరు కొత్త బ్యాచ్ అమ్మా? మీరు కొత్త బ్యాచ్ కాదు మేడం, పాత బ్యాచ్ కానీ ఇప్పుడు అలా చేస్తే బాగుంటదే మేడం. ఇంతకు ముందు మీరు నా క్లాస్ విన్నారా ఇదివరకు? విన్నాను మేడం. సరే, మీకు ఎలా కావాలంటే అలా చెప్తాం. అందులో ఏముంటుంది, క్వశ్చన్ చెప్పాలి అంతే కదా. క్వశ్చన్ చెప్తా. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 2023 UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ COP28? సో COP28 లో మీకు ప్రెసిడెంట్ ఎవరు అన్నారు? సో దీనికి ఆన్సర్ చెప్పాలా మీకు? ఇప్పుడు ప్రస్తుతానికి సుల్తాన్ అహ్మద్ ఎల్ జబేర్ అనమాట ఆన్సరు. సో ఇతను ఏంటి అంటే ఎమిరేటీ పొలిటీషియన్ ఉంది కదా, హూ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రెసిడెంట్ పొలిటీషియన్ అనమాట. సో ఈయన 2023 UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP28 లో ప్రెసిడెంట్ అనమాట. అండ్ ఆల్సో హీఈస్ ఆల్సో హెడ్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆల్సో, అండ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇండియాస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏదైతే ఉందో నమో భారత్ అన్నది కన్స్ట్రక్షన్ జరిగింది. దేని మధ్య జరిగింది అన్నది క్వశ్చన్. సో దేని మధ్య జరిగింది అంటే ఢిల్లీ అండ్ మీరత్ మధ్య జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఢిల్లీ అండ్ మీరత్ మధ్యలో జరిగారు. అండ్ దీన్ని నమో భారత్ కింద రీనేమ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే వాళ్ళ నేమ్ కనిపించేటట్లు దీన్ని రీనేమ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా దీన్ని నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ NCRTC అని పిలిచేవాళ్ళు. సో దీని స్ట్రెచ్ వచ్చి 82 కిలోమీటర్లు ఉంటుంది. బిట్వీన్ సాహియాబాద్ టు దుహాయ్ దాకా మధ్యలో జరుగుతుంది అనమాట ఇది. సో ఇది ఢిల్లీ టు మీరట్ అరౌండ్ 50 నిమిషాలు పడుతుంది ఇది ట్రావెలింగ్ టైం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. హూ ఇస్ ద ఫస్ట్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఛత్తీస్గఢ్? ద ఆన్సర్ ఇస్ అజిత్ జోగి. సో అజిత్ జోగి ఎవరైతే ఉన్నారో ఈ అజిత్ జోగి ఎవరైతే ఉన్నారో విష్ణు డియోసాల్
విష్ణు డియో సాయి తర్వాత సెకండ్ ట్రైబల్ లీడర్ కింద ఎన్నికై ఉన్నారనమాట. ఈయన 5 టైమ్ ఎమ్మెల్యే కూడా. అండ్ ఆల్సో మీరు ఈయన చాలా లో ప్రొఫైల్ నుంచి పైకి వచ్చున్నారు. ఈయన గ్రాస్ రూట్ లీడర్, అంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కింద చెప్పుకోవచ్చు. ఓకే. నర్గిస్ మొహమ్మది was seen in the news is the recipient of which award? ఏ అవార్డ్ కి సంబంధించిన వాళ్ళు వీరు? The answer is Nobel Peace Prize. So the children of imprisoned ఇరానియన్ యాక్టివిస్ట్ నర్గిస్ మొహమ్మది వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చున్నారు వీళ్ళకి. ఎందుకు అంటే వీళ్ళ బదులుగా ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఉమెన్ రైట్స్ కోసం పాటుపడిన వాళ్ళు అండ్ ఎవరైతే ఇంప్రిజన్ అయ్యారో ఇరాన్ లో, ఎవరైతే ఉమెన్ కి రైట్స్ లేవో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినగా వీళ్ళు పాటుపడ్డారు కాబట్టి వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు ఇచ్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఇస్ ద హోస్ట్ ఆఫ్ కృష్ణవేణి సంగీత నిరంజన్ ఈవెంట్? సో ఏ స్టేట్ ని హోస్ట్ కింద పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు, నిర్మలా సీతారామన్ వాళ్ళు ఈ కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారనమాట. ఎక్కడ అంటే తుమ్మపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఒక 3 రోజుల పాటు జరిగిన మ్యూజికల్ యాక్టివిటీస్ అనేవి జరిగే, సంగీతానికి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి. క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తున్నారు ఇందులో, రైట్? సో ఇందులో లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండీలూమ్స్ కూడా ఎగ్జిబిషన్ అనేది జరిగింది. సో రన్నిపురే అన్నది ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ క్యాబినెట్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ స్టేట్ కి సంబంధించిన ఉమెన్ క్యాబినెట్? ఆన్సర్ ఇస్ మిజోరాం. సో ఫార్మర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లాధురోమా అనే వాళ్ళు ఒక పార్టీని లీడ్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో చీఫ్ మినిస్టర్ కింద వాళ్ళు స్వాన్ చేస్తున్నారు. జోర్మతాంగ్స్ అనే వాళ్ళు చీఫ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. సో ఇందులో ఏంటి అంటే ఈ పర్టికులర్ పార్టీలో ఫస్ట్ టైం ఉమెన్ మినిస్టర్ అన్నది ఫస్ట్ టైం చరిత్రలో ఉమెన్ మినిస్టర్ అనే వాళ్ళకి ఇచ్చున్నారు. సో అందుకనే ద ఫస్ట్ ఉమెన్ టు బి ఎలక్టెడ్ ఇన్ ద అసెంబ్లీ వాస్ థామ్వాయ్ ఆఫ్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1978. దాని తర్వాత వీళ్ళే అనమాట. సో అందుకని ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లార్నిపాయ్ అనే వాళ్ళు ఫస్ట్ ఉమెన్ క్యాబినెట్ కింద ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, ఇట్ ఈస్ మిజోరాం. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇన్ 2023? ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ వాళ్ళు, స్పోర్ట్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ వాళ్ళు ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో న్యూఢిల్లీలో ప్రారంభించారనమాట. సో ఇందులో ఆల్మోస్ట్ 1400 ప్లేయర్స్ వచ్చి ఆటగాళ్ళు వచ్చి ఆడున్నారు. మన అన్ని రాష్ట్రాల నుంచి, యూనియన్ టెరిటరీస్ నుంచి ఆడారు అనమాట. సో కాంపిటీషన్ విల్ బి హెల్డ్ ఇన్ 7 పారా స్పోర్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ అండ్ వెయిట్ లిఫ్టింగ్. వీటికి సంబంధించిన ఆటలు అనేవి జరుగుతాయి. So who is the chairman of 5 zonal councils in India? The answer is Home Minister. So Home Minister ni manam chairman of 5 zonal councils in India అని అంటారు అనమాట. సో ఈ particular Union Home Minister is the chairman of these zonal councils, while Chief Minister of the state lands, that is Administrative Lieutenant Governor of Union Territories, అండ్ ఆల్సో జోనల్ కౌన్సిల్ యాజ్ ఇట్ మెంబర్స్. అంటే ఏంటంటే ఎవరెవరు దేని హెడ్ చేస్తారో అని చెప్పే కరెంట్ అఫైర్ ఇది అనమాట. సో ఇందులో ఏంటంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైర్మన్ కింద జోనల్ కౌన్సిల్స్ ఉంటారు. చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనియన్ టెరిటరీస్ కి, వేరే వాటికి స్టేట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంటారు. సో వాళ్ళు పర్టికులర్ గా ఎవరెవరు ఏ పొజిషన్ తీసుకుంటారా అన్న దాని గురించి కరెంట్ అఫైర్స్. Who is the chairman of 5 zonal councils in India? The answer is Home Minister. Okay. Next current affair keldam. Rupee denominated bonds that Indian entities issue outside of India are called. So rupee denominated bonds unnai kada Indian entities lo, then outside of India lo dani emani pilustaru? Answer is masala bonds. So Union Ministry vallu for the new and renewable energy of power వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రాఫ్ట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2023 ప్రిపేర్ చేసినప్పుడు బై ద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ బాండ్స్ అనేది రిలీజ్ చేయడం చేశారనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో 20 lakh crore బాండ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. సో దేనికోసం అంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళు ఈ బాండ్స్ ని గ్రీన్ బాండ్స్ కింద 16,000 crores కి వాల్యుయేషన్ లో 2022-23లో రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో విచ్ ఇండియన్ ఉమెన్
took the top sport for India in the Forbes list of 100 most powerful women. So 2023లో ఫోర్బ్స్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళు టాప్ స్పాట్ ఎవరు తీసుకున్నారు ఇండియాలో? ఆన్సర్ ఇస్ నిర్మలా సీతారామన్. సో ద టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియాలో నిర్మలా సీతారామన్ కూడా పొజిషన్ వచ్చింది. సో ఇందులో 4 ఇండియన్ ఉమెన్ కనుకుంటున్నారు. అందులో ఇండియన్ ఉమెన్ లో సంబంధించిన దానిలో హైయెస్ట్ వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ కనుకుంటున్నారు, హూ ర్యాంక్స్ ఎట్ 32. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, లాల్ దోహా was sworn as the chief minister of which state? UT. సో ఏ రాష్ట్రానికి లాల్ దోహం అనే వాళ్ళు చీఫ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేసుకున్నారు? ఆన్సర్ ఇస్ మిజోరాం. సో జోరం పీపుల్స్ మూవ్మెంట్ లీడర్ లాల్ దోహమా వాస్ స్వాన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరాం, అండ్ మిజోరాం గవర్నర్ హరిబాబు కంబటి అడ్మినిస్టర్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్. సో ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీకు మిజోరాం వారికి సంబంధించిన గవర్నర్ హరిబాబు కంబటి అనే వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. హరిబాబు సమక్షంగా వీళ్ళు గవర్నర్ సమక్షంగా ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. ఓకే, సో నోవాక్ దిజ్వాక్ అనే వాళ్ళు రీగైన్ ది ఇయర్ ఎండ్ 1 spot in ATP ర్యాంకింగ్స్ కదా. సో ఫ్రమ్ విచ్ ప్లేయర్, ఏ ప్లేయర్ నుంచి నెంబర్ 1 ర్యాంకింగ్ అనేది నోవాక్ డిజాక్ అనే వాళ్ళు తీసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ కార్లోస్ అల్జరాక్. సో నోవాక్ డిజైన్ అనే వాళ్ళకి నెంబర్ 1 స్పాట్ అనేది వచ్చింది అనమాట ఏటీపీ ర్యాంకింగ్స్ లో. సో ద 36-year-old ఫ్రమ్ సెర్బియా రీగెయిన్ ద టాప్ ర్యాంకింగ్ ఫ్రమ్ కార్లోస్ అల్క్రాజ్. సో కార్లోస్ అల్క్రాజ్ దగ్గర నుంచి ఈ పొజిషన్ అనేది తీసుకున్నారు. ఓకే, సో దేనికి సంబంధించిన ఆట ఇది? వింబుల్డన్ కి సంబంధించిన దాంట్లో ఈ పొజిషన్ అనేది తీసుకున్నారు. యాజ్ పర్ S&P ర్యాంకింగ్, విచ్ ఇండియన్ ఇన్సూరర్ is considered to be the 4th largest insurer in the world? సో S&P ర్యాంకింగ్ ప్రకారంగా మన ప్రపంచంలోనే ఇక్కడ UICCయా, NIA, LICయా, రిలయన్స్, వీటన్నిటిలోకి ఎవరు 4th largest ఇన్సూరర్ కింద నామినేట్ అయ్యారు? ఆన్సర్ ఇస్ LIC. సో స్టేట్ ఓన్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దట్ ఇస్ LIC, became the 4th largest insurer in the world. ఓకే, సో దీనికన్నా ముందు ఎవరెవరు ఉన్నారంటే మెట్ లైఫ్ ఉంది, US బేస్డ్, ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్ లింక్ ఉంది అనమాట. సో జర్మనీ అలయన్స్ SC ఉంది అనమాట. వీటన్నిటి తర్వాత LIC అన్నది 4th ప్లేస్ దక్కించుకుంది. శాంతినికేతన్ అనే యూనివర్సిటీ ఉంది కదా, ఏ స్టేట్ లో యూనివర్సిటీ ఉంది కదా, ఏ టౌన్ గానీ ఏ స్టేట్ లో గానీ లొకేట్ అయి ఉంది? ద ఆన్సర్ ఇస్ వెస్ట్ బెంగాల్. సో శాంతినికేతన్ అనే యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్ లో లొకేట్ అయి ఉంది. సో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఇదేంటి అంటే, శాంతినికేతన్ ఎందుకు ఇంపార్టెంట్ గా చెప్తారంటే, దీన్ని విశ్వభారతి, రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించిన టైంలో విశ్వభారతి అండ్ రవీంద్రనాథ్ మెన్షనింగ్స్ ఉంటాయి కాబట్టి, అండ్ ఫౌండెడ్ బై దేవేంద్రనాథ్ ఠాగూర్ కాబట్టి, సో దీన్ని యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్దాం. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద రెగ్యులేటర్ ఆఫ్ ఎంటిటీస్ facilitating payment and settlement for online cross-border transactions? ఆన్లైన్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, దాంట్లో ఏ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేటర్ కింద యాక్ట్ చేసింది? RBIయా, NSEయా, NPCయా, SEBIయా? ద ఆన్సర్ ఇస్ RBI. సో RBI decided to regulate entities facilitating payment settlements on online cross border, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించిన పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని RBI రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ కింద క్రాస్ బార్డర్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద దీన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ టెక్నాలజీ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ న్యూ AI మోడల్ కాల్డ్ జెమినై? సో జెమినైని AI మోడల్ ని లాంచ్ చేసిన కొత్త టెక్నాలజికల్ కంపెనీ ఏంటి? ఆన్సర్ ఇస్ గూగుల్ అనేది న్యూ జెమినై AI మోడల్ ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. దీని ఫస్ట్ వర్షన్ వచ్చి జెమినై 1.0. డిఫరెంట్ సైజెస్ అనేది ఆప్టిమైజ్ చేస్తున్నారు, అల్ట్రా, ప్రో అండ్ నానో అని. సో లాస్ట్ ఇయర్ దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2023 వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ ర్యాంకింగ్? సో వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ ర్యాంకింగ్స్ లో ఇండియాని రికగ్నైజ్ చేసింది ఎవరు? ఓకే, ఎంత ర్యాంక్ వచ్చింది ఇండియాకి? ఆన్సర్ ఇస్ 49. ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, దట్ ఇస్ IMD వాళ్ళు 2023లో వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఈ స్టడీ ప్రకారంగా మన ఇండియాకి
49th ర్యాంక్ ఇచ్చారనమాట. 64 ఎకానమీస్ లో 49th ర్యాంక్ ఇచ్చారు మన ఇండియాకి. ఓకే, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టెక్నాలజీ అటాక్స్ లో కానీ దీంట్లో కానీ ఎంత ర్యాంక్ ఉందని తెలుసుకోవడానికి ఆ ర్యాంక్ ఉన్నది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. గజరాజ్ సిస్టమ్ అన్నది న్యూస్ లో చూస్తున్నాం కదా, దేనికి సంబంధించింది? గజరాజ్ సిస్టమ్ అన్నది న్యూస్ లో చూసింది ఏఐ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అన్నమాట. ఎలిఫెంట్స్ చావుల్ని అరికట్టడం కోసం ఈ ఏఐ బేస్డ్ గజరాజ్ సిస్టమ్ అనేది డిప్లాయ్ చేస్తున్నారు. సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ ఏఐ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ని లాంచ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది ట్రైన్స్ పాస్ అయ్యే రూట్ లో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. సో 700 కిలోమీటర్ల రూట్ లో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైన్స్ ఫారెస్ట్ రూట్ లో వెళ్తున్నప్పుడు ఈ ట్రైన్స్ కి ఎలిఫెంట్స్ కి ట్రైన్ ఏనుగులకి మధ్య జరిగే సంఘర్షణలో ఢీకొని ఎలిఫెంట్స్ చచ్చిపోతున్నాయి కాబట్టి దీన్ని ఎలిఫెంట్స్ కాపాడడం కోసం ఇది లాంచ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఎక్కడెక్కడ లాంచ్ చేస్తున్నారంటే ఇది అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, కేరళ, జార్ఖండ్ అండ్ కొన్ని తమిళనాడు అండ్ ఛత్తీస్గఢ్ లో కూడా దీన్ని లాంచ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. వేర్ వాజ్ ద 5th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ 2023? ద ఆన్సర్ ఇస్ తిరువనంతపురం. ఓకే, సో తిరువనంతపురంలో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ వాళ్ళు రీసెంట్ గా 5వ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ తిరువనంతపురంలో ఇనాగ్రేట్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఈ హెల్త్ కేర్ సిస్టమ్ లో వస్తున్న ఛాలెంజెస్ కానీ హెల్త్ కేర్ సిస్టమ్ లో వస్తున్న కొత్త ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి ఆయుర్వేదం పాటలు మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి ఇది ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇందులో చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ, యూనియన్ ఆయుష్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ అండ్ ఇండిజినియస్ మెడిసిన్ ఆఫ్ శ్రీలంక వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. విచ్ కంట్రీ ఇస్ రీసెంట్లీ రీఎలెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO కౌన్సిల్ విత్ ద హైయెస్ట్ టాలీ? ఏ కంట్రీని మళ్ళీ ఎన్నుకున్నారు ఫర్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ టాలీ? సో ఆన్సర్ ఇస్ ఇండియా. So the Assembly of International Maritime Organization was re-elected by the members of council in 2024 and 25 అన్నమాట. సో ఈ IMO కౌన్సిల్ వాళ్ళు ఇండియాని ఎన్నుకున్నారు. అండ్ అలాంగ్ సైడ్ ఎవరెవరు ఉంటారు ఇందులో అంటే ఆస్ట్రేలియా ఉంటుంది, బ్రెజిల్ ఉంటుంది, తర్వాత ఫ్రాన్స్ ఉంటుంది, నెదర్లాండ్స్ ఉంటాయి. వీళ్ళన్నిటితో పాటు ఇండియాని కూడా ఎన్నుకున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కవచ్ టెక్నాలజీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ప్లాట్ఫామ్? ఎవరికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ రైల్వేస్. సో ఇండియా వాళ్ళు ఇండిజినియస్ గా రైల్ ని సెక్యూర్ చేయడానికి అంటే మన ట్రైన్స్ కి వాళ్ళ సేఫ్టీ సెక్యూర్ చేయడానికి కవచ్ సిస్టమ్ అనేది రెడీ చేస్తున్నారు అనమాట అన్నది పెట్టున్నారు. సో ఈ కవచ్ సిస్టమ్ లో ఏంటి అంటే డీరైల్మెంట్ అంటే పట్టాలు తప్పి వెళ్ళిపోవడం ఇవంతా కూడా కాపాడడానికి జరగకుండా ఉండడం కోసం కవచ్ సిస్టమ్ ని పెట్టున్నారు. సో ఈ 66,000 కిలోమీటర్ల నెట్వర్క్ ఉన్న ఇండియన్ రైల్వే సిస్టమ్ ని దానికి కవచ్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. వెస్టర్న్ ఘాట్స్ విచ్ సిటీ ఆర్ ద వెన్యూ ఆఫ్ బిగ్గెస్ట్ ఎవర్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఇన్ మిలాన్ 2024 ఇండియన్ నేవీ? సో మిలాన్ 2024 లో బిగ్గెస్ట్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ జరిగింది కదా. సో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ విశాఖపట్నం. సో ఇండియన్ నేవీ వాళ్ళు ఈ బిగ్గెస్ట్ ఎవర్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ మిలాన్ 2024 ని కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకు సంబంధించిన INS విక్రమాదిత్య, తర్వాత INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్స్ వీటిని కూడా ఇవి కూడా పార్టిసిపెంట్స్ అనమాట. వీటిని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్లీ ఫారెన్ నేవీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేసిన ఈవెంట్ ఇది. ఓకే, సో లూలా దా సిల్వా ఎవరైతే ఉన్నారో హూ ఇస్ సీకింగ్ OPEC ప్లస్ మెంబర్షిప్ ఫర్ హిస్ కంట్రీ is the president of. సో ఏ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్? ఏ కంట్రీ కోసం OPEC ప్లస్ మెంబర్షిప్ ని అడుగుతున్నారు? ఆన్సర్ ఇస్ బ్రెజిల్. సో బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా దా సిల్వా వాళ్ళు has clarified that Brazil is seeking for OPEC plus membership. ఎందుకు అంటే జస్టిస్. ఓకే, సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది అంటే టు మూవ్ అవే ఫ్రమ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి లేకుండా ఆయిల్ అవుట్పుట్ అనేది వాళ్ళు ముందుగా ప్రొడ్యూస్ చేయడం కోసం అండ్ ఆల్సో OPEC ప్లస్ కంట్రీస్ లో ఉండడం వల్ల ఎకానమీస్ కి ఎలా హెల్ప్ అవుతుంది, గ్రీన్ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది గ్రీన్ ట్రాన్సిషన్ లో బెనిఫిట్ అవుతారు కాబట్టి దీంట్లో మెంబర్షిప్ కోసం అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. స్విస్ అండ్ స్టెప్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ మిషన్ ఆఫ్ ఇస్రో?
ఏ మిషన్ కి సంబంధించింది ఇది స్విస్ అండ్ స్టెప్స్ అన్నది? ఆన్సర్ ఇస్ ఆదిత్య L1. మనం ఆదిత్య L1 నుంచి కూడా ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. ఆదిత్య L1 శాటిలైట్ అన్నది సోలార్ విండ్ ఎంగ్మాస్, అంటే ఇప్పుడు సపోజ్ మీకు చెప్పున్నాను సోలార్ పార్టికల్స్ ఉంటాయి, సోలార్ L1 ఆ లంగేరియన్ పాయింట్ లో తిరగడం కోసం దీన్ని లాంచ్ చేస్తున్నారు కనుక్కోవడానికి. సో ఈ పేలోడ్ డిటెక్షన్స్ లోను, తర్వాత హీలియం అయాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, సోలార్ ఇన్ఫ్లెక్చువల్ బిహేవియర్స్ అంటే సోలార్ నుంచి వచ్చే విండ్ బిహేవియర్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి దీన్ని డిప్లాయ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సుభన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ అండర్టేకెన్ ఇన్ ఇండియా సో ఫార్, ఇది ఏ స్టేట్ కి సంబంధించింది? ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు దీన్ని దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఇస్ అండర్టేకెన్ బై ద అరుణాచల్. ఓకే, సో ఇండియా ఇస్ ఎయిమింగ్ టు ఎక్స్పాండ్ క్లీన్ ఎనర్జీ. సో ఇండియాలో గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ తీసుకురావాలని చాలా మనం పాటుపడుతున్నాము. సో దాంట్లో భాగంగానే 13 న్యూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ లో. సో 13,000 మెగావాట్స్ అనేది ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది నేషనల్ గ్రిడ్ కి. సో దీనికోసం అని MOUs ఒప్పంద పత్రాలు కూడా సైన్ చేసుకున్నారు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టర్ వెంచర్స్ వాళ్ళు కూడా. ఓకే, హెన్రీ కిసింజర్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ డామినెంట్ అమెరికన్ స్టేట్స్మెన్ ఆఫ్ ది కోల్డ్ వార్ పీరియడ్ అన్నమాట. సో ఆయన చనిపోయారు రీసెంట్ గా. సో ఈయన ఏ పదవికి లేదా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఈయన ఫార్మర్ US సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసింజర్ అనే వాళ్ళు. సో అమెరికా హిస్టరీలోనే ఈయన కోల్డ్ వార్ జరుగుతున్న టైం పీరియడ్ లోను చాలా చాలా పాటుపడ్డారు కోల్డ్ వార్ టైం పీరియడ్ లో అమెరికాకి హెల్ప్ చేయడం కోసం. ఓకే, సో విచ్ ఈస్ ద కామన్ టర్మ్, నెక్స్ట్ కరెంట్ అఫైర్, వాట్ ఈస్ ద కామన్ టర్మ్ యూస్డ్ ఫర్ ఫాల్స్ స్కార్సిటీ క్లెయిమ్స్, కన్ఫర్మ్ షేమింగ్ అండ్ ఫోర్స్డ్ బండ్లింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ ట్రాప్స్ యూస్డ్ ఇన్ ఆన్లైన్? సో ఈ పర్టికులర్ కన్ఫర్మ్ షేమింగ్ కానీ లేకపోతే ఫోర్స్డ్ బండ్లింగ్ కానీ ట్రాప్స్ కానీ వాడడంలో ఆన్లైన్ లో వాడేదానికి కామన్ టర్మ్ ఏంటి? దీన్ని ఏమంటారు ఇండియాలో? ఆన్లైన్ లో ఈ పదాలు వాడుతూ ఉంటారు, దీన్ని ఏమంటారు ఇండియాలో? అండ్ ఇండియాలో కూడా దీన్ని బ్యాన్ చేశారు రీసెంట్లీ లో. ఆన్సర్ ఇస్ డార్క్ ప్యాటర్న్స్. సో ద కామన్ టర్మ్ యూస్ ఫర్ టాక్టిక్స్ లైక్ ఫాల్స్ స్కార్సిటీ క్లెయిమ్స్ లేకపోతే సబ్స్క్రిప్షన్ ట్రాప్స్, ఆన్లైన్ ట్రాప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ ఆన్లైన్ ట్రాప్స్ ని ఇండియాలో కూడా బ్యాన్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారంటే డార్క్ ప్యాటర్న్స్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు అనమాట ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాళ్ళకి. ఇలాంటి డిసెప్టివ్ అంటే ఇలా మోసం చేసే విధంగా మీరు పాలసీస్ పెట్టద్దు, డిజైన్స్ పెట్టద్దు, డార్క్ ప్యాటర్న్స్ పెట్టద్దు అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు గైడ్ లైన్స్. ఓకే, నెక్స్ట్, which film received the special jury or Silver Peacock Award at the 54th International Film Festival in India? Answer is Kantara. So special jury or Silver Peak Award was given to the Kannada film called Kantara. So it is directed by Rishabh Shetty anamata. So Abbas Amni directed The Endless Borders. So దీనికి ఏంటంటే బెస్ట్ ఫిల్మ్ వచ్చింది లేదా గోల్డెన్ పీక్ అవార్డ్ కూడా వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. Who has been appointed as the head coach of Indian cricket team by the Board of Control of Cricket of India BCCI? So evariki head coach of Indian cricket team కింద నియమించారు? ఆన్సర్ ఇస్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ ని రీఅపాయింట్ చేస్తున్నారు అనమాట. రాహుల్ ద్రావిడ్ ని రీఅపాయింట్ చేస్తున్నారు హెడ్ కోచ్ కింద ఇన్ ద ఇండియాస్ మెన్ టీమ్ టిల్ 2024 T20 వరల్డ్ కప్ దాకా ఈయనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్ ఆఫ్ ఎండింగ్ ఎయిడ్స్ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ థ్రెట్ బై 2030 సెట్ బై యునైటెడ్ నేషన్స్? టార్గెట్ ఇయర్ ఏంటి? ఆన్సర్ ఇస్ 2030. ఈ క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ ఉంది. సో జస్ట్ సెకండ్. Yeah. So the UN AIDS agency వాళ్ళు నేషనల్ ఎయిడ్స్ వరల్డ్ ఎయిడ్స్ డే రిపోర్ట్ లో ఏమని చెప్పున్నారంటే 2015 లో యాక్చువల్లీ ఫస్ట్ టార్గెట్ డేట్ సెట్ చేసుకున్నారు, కానీ అది రీచ్ అవ్వకపోవడం వల్ల
2013 కి ఎండ్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి ఈ టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇప్పటికైతే చూసినట్లయితే 39 మిలియన్ జనాభా ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో వాళ్ళు 39 మిలియన్ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో హెచ్ఐవితో బాధపడుతున్నారనమాట. సో ఇందులో వచ్చి 20.8 మిలియన్ జనాభా ఈస్టర్న్ అండ్ సదర్న్ ఆఫ్రికాలో ఉన్నారు. 6.5 మిలియన్ పీపుల్ వచ్చి ఏషియా అండ్ పాసిఫిక్ రీజన్ లో ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, కరెంట్ అఫైర్ ఏంటి అంటే, what is the theme of Vigilance Awareness Week 2023? సో థీమ్ ఏమంటారు? విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 ని థీమ్ దేని గురించి ఇచ్చారు? ద ఆన్సర్ ఇస్ సే నో టు కరప్షన్. ఓకే, ఇది థీమ్ అన్నమాట. సో ద విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 అబ్జర్వ్డ్ బై ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు అక్రాస్ ద నేషన్, భారతదేశం మొత్తానికి 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ దాకా ఇది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కరప్షన్ అనేది తగ్గించాలని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ థీమ్ సే నో టు కరప్షన్ అని చెప్పేసి వాళ్ళు ఈ పర్టికులర్ థీమ్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, విచ్ ఇండియన్ యాక్టర్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ అ నేషనల్ ఐకాన్ ఫర్ ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ వాళ్ళు ఎవరిని, ఏ యాక్టర్ ని అంబాసిడర్ కింద తీసుకున్నారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి? ఆన్సర్ ఇస్ రాజ్ కుమార్ రావ్ అనమాట. సో హీ హెస్ బీన్ అవార్డెడ్ యాజ్ ది నేషనల్ ఐకాన్ అవార్డ్ అనమాట. సారీ, అంబాసిడర్ కింద తీసుకున్నారు. సో టీవీ షోస్ లో కానీ లేకపోతే డిజిటల్ క్యాంపెయిన్స్ లో కానీ ఎక్కడైనా కూడా వీళ్ళు ఓటు వేయండి అనే అవగాహన పెంచడానికి ఇది తీసుకున్నారు. ఓకే, జస్ట్ సెకండ్. Yes, next question. When is the International Day of Care and Support observed by the United Nations? So United Nations వాళ్ళు ఎప్పుడు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ సెలబ్రేట్ చేస్తారో? ఆన్సర్ ఇస్ 29th అక్టోబర్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ అనేది 29 అక్టోబర్న పరిశీలిస్తారనమాట. దీన్ని మనం జరుపుకుంటాము. సో ఇంటర్నేషనల్ డే ఇది ఎందుకు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కి, ఈక్వాలిటీ పెంపొందించడానికి డెవలప్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం దీన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద నేషనల్ యూనిటీ డే? సో ఈ ప్లాట్ఫామ్ పేరేంటి? నేషనల్ యూనిటీ డే రోజు ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేసిన ప్లాట్ఫామ్. ఆన్సర్ ఇస్ మేరా యువ భారత్. సో మేరా యువ భారత్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ వేసి మరి స్టార్ట్ చేస్తున్నారు ఫర్ అమృత్ వాటిక అండ్ అమృత్ మహోత్సవ్ మెమోరియల్ అండ్ లాంచ్ ది మేరా యువ భారత్ ప్లాట్ఫామ్. ఎందుకు లాంచ్ చేస్తున్నారు ఇది అంటే, దేశానికి క్యాంపెయిన్ చేయడం, మేరా మాటి మేరా దేశ్ అనే క్యాంపెయిన్ కి భాగంగా దీన్ని లాంచ్ చేస్తున్నారు అనమాట న్యూఢిల్లీలో. ఓకే, నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఎవరి బర్త్ యానివర్సరీ గుర్తుంచుకోవడానికి నేషనల్ యూనిటీ డే సెలబ్రేట్ చేస్తాం? ఆన్సర్ ఇస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నేను ఇదివరకు కూడా క్లాస్ లో చెప్పున్నాను. మన ఇండియా ఈ రోజు ఇలా ప్రిన్స్లీ స్టేట్స్ గా లేకుండా ఇండియా అంతా యునైట్ అయ్యి ఒక భారతదేశంగా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కింద వచ్చింది. అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కదా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తున్నామంటే బికాస్ ఆఫ్ వల్లభాయ్ పటేల్ అనమాట. సో ఈయన యానివర్సరీ వచ్చి, బర్త్ యానివర్సరీ వచ్చి October 31st. సో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కోసం మనం ఈ నేషనల్ యూనిటీ డే అనేది చేసుకుంటాము. ఓకే, రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. విల్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 5 minutes. 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం అమ్మా. విల్ కమ్ బ్యాక్ హియర్. ఓకే.
Let's continue with the class. I hope my audio and video both are clear. Okay, so let's continue with the class. Okay. So next current affair కి వెళ్దాం మనం. Which country is the host of AI Summit 2023? ఏ country AI Safety Summit 2023 ని host చేస్తా ఉంది? Answer is UK. Okay, so AI Summit 2023 UK గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ ఆర్గనైజ్ చేస్తున్నారు November 1st and 2nd of 2023 లో. So the summit will involve the attendance of prominent global think tanks. Think tanks అంటే ఏంటో ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. సో ఈ థింక్ ట్యాంక్స్ అనే గ్లోబల్ థింక్ ట్యాంక్ అంటే గ్లోబల్ నుంచి వేరే దేశాల నుంచి వచ్చే థింక్ ట్యాంక్స్ వాళ్ళు ఉంటారు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉంటారు, ఎవరైతే ఎక్స్పర్టీస్ ఏఐలో ఎక్స్పర్టీస్ ఉంటారో వాళ్ళందరూ ఉంటారు అనమాట. గవర్నమెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అంటే వేరే వేరే దేశాల నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇందులో ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. రాజాజీ టైగర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? సో రాజాజీ టైగర్ రిజర్వ్ ఎక్కడ లొకేట్ అయింది? ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. So the Uttarakhand has given the Uttarakhand cabinet వాళ్ళు రాజాజీ టైగర్ రిజర్వ్ ఫౌండేషన్ ని సెటప్ చేయడానికి ఒప్పుకున్నారు అనమాట. సో ఈ ఫౌండేషన్ యొక్క ప్రథమ ముఖ్యమైన ఎయిమ్ ఏంటి అంటే ఎకలాజికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా, కల్చరల్ గా ఈ రీజియన్స్ ఏవైతే టైగర్ రిజర్వ్ రాజాజీ టైగర్ రిజర్వ్స్ లో ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ చేయడం కోసం, కల్చరల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకలాజికల్ డెవలప్మెంట్ ఉండడం కోసం ఈ ఫౌండేషన్ అనేది సెటప్ చేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. న్యూ బంధు న్యూ సనంద్. జస్ట్ అ సెకండ్. సో న్యూ బంధు న్యూ సనంద్ సెక్షన్ ఏదైతే ఉందో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేస్తున్నారు అనమాట. సో విచ్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫ్రీడ్ కారిడార్? సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? క్వశ్చన్ ఏంటి అంటే న్యూ బంధు న్యూ సనంద్ సెక్షన్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్. సో దీన్ని ఏ పార్ట్ ఆఫ్ ఫ్రీడ్ కారిడార్ కింద ఇనాగ్రేట్ చేస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రీడ్ కారిడార్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాళ్ళు 77 కిలోమీటర్ ఉన్న ఈ న్యూ బంధు న్యూ సనంద్ సెక్షన్ ని వెస్టర్న్ ఘాట్ కి డెడికేట్ చేస్తూ, వెస్టర్న్ ఘాట్ డెడికేటెడ్ ఫ్రీడ్ కారిడార్ డెడికేట్ చేస్తూ ఓపెన్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని వల్ల ఏమవుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. పోర్ట్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ హబ్ కి వెళ్ళేటప్పుడు ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్ గా అవడం కోసం ఈ పర్టికులర్ ఫ్రీడ్ కారిడార్ అనేది ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ 60 గూడ్స్ ఇదివరకు ట్రైన్ ద్వారా వెళ్ళేదాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఈ ఫ్రీడ్ కారిడార్ రైల్ రూట్ ని యూజ్ చేసుకుంటూ ఈ ఫ్రీడ్ కారిడార్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. Which city is the host India US 2+2 meeting in 2023? 2023 లో India US 2+2 meeting ని ఏ సిటీ హోస్ట్ చేస్తా ఉంది? ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. సో ఇండియా US 2+2 మీటింగ్ అనేది న్యూ ఢిల్లీలో జరిగింది అనమాట 2023 నవంబర్లో. సో ఈ మీటింగ్ ఎందుకు అంటే కెనడా ఎలిగేషన్స్ ఏవైతే జరిగాయో ఇండియా మీద, కెనడా అండ్ ఇండియాకి మధ్య సత్సంబంధాలు అనేవి పాడయ్యాయి. కెనడాకి ఇండియాకి మధ్య గొడవ జరుగుతుంది. ఏ ఇష్యూ మీద గొడవ జరుగుతుందమ్మా? ఏ ఇష్యూ మీద కాన్ఫ్లిక్ట్ వచ్చింది మనకి చెప్పండి? ఖాళిస్తాన్. సో ఖాళిస్తాన్ ఇష్యూ మీద మనకి చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి కెనడాకి ఇండియా మధ్య. సో దీని గురించి చర్చించడానికి చేస్తున్నారు అనమాట. US Secretary of State Antony J. Blinken and Defense Secretary Lloyd J. Austin వాళ్ళు ఇండియన్ విజిట్ చేస్తున్నారు ఈ డైలాగ్ లో ప్రెసెంట్ అవడానికి. ఓకే, సో విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ ది 2023 అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్? సో 2023 అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఏ సంస్థ రిలీజ్ చేసింది? ద ఆన్సర్ ఇస్ UNEP. సో 2021లో క్లైమేట్ అడాప్షన్ ఫండింగ్ జరిగినప్పుడు, ఫండింగ్ ఫ్రమ్ పబ్లిక్ మల్టీలేటరల్ ఎంటిటీస్ ద్వారా జరిగినప్పుడు ఇక్కడ ఏమైంది అంటే 15% అనేది డిక్రీజ్ చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ బైలేటరల్ సోర్సెస్ నుంచి వచ్చే ఈ అడాప్టేషన్ ఫండింగ్ ఏదైతే ఉందో 15% డిక్రీజ్ జరిగింది. సో 2023లో అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు UNEP వాళ్ళు. సో ఇందులో ఈ కమిట్మెంట్స్ అనేది తీసుకున్నా కూడా
డిక్లైన్ అన్నది చూస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు ఈ కన్వెన్షన్ లో క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ లో ఈ రిపోర్ట్ లో చెప్పారు. సో విచ్ కంట్రీ హోస్టెడ్ ది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సస్టైనబుల్ ట్రేడ్ అండ్ స్టాండర్డ్స్ ఇన్ 2023? సో ఏ కంట్రీ హోస్ట్ చేసింది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సస్టైనబుల్ ట్రేడ్ అండ్ స్టాండర్డ్స్? సో ద ఆన్సర్ ఇస్ ఇండియా. సో ద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాన్ని QCI అని కూడా అంటారు. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అన్నమాట. దేని కిందకు వస్తుందంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కింద వస్తుంది. సో వీళ్ళు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ సస్టైనబుల్ ట్రేడ్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఏంటి అంటే ఇండియా అంటే ఈ ఈవెంట్ లో ఏంటి అంటే ఇది ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఎలా క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఈ రెండు సస్టైనబుల్ క్వాలిటీ అన్నది ఎట్లా ఉండాలి దేశాల మధ్య దాని గురించి ఈవెంట్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. అందుకని ఈ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ హోస్టెడ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ స్టాండర్డ్స్ ఫర్ సస్టైనబుల్ ట్రేడ్ అండ్ స్టాండర్డ్స్ ఇన్ 2023? ఆన్సర్ ఇస్ ఇండియా. ఓకే. So the event was organized by the Indian National Platform on Private Sustainability Standards and hosted by QCI in partnership with the United Nations Forum on Sustainable Standards. Okay. So M-Kavach 2 అనే బాట్ ని రిమూవల్ టూల్ ని డిప్లాయ్ చేశారు. ఏ సంస్థ వాళ్ళు దీన్ని డిప్లాయ్ చేశారు? M-Kavach 2 is a bot removal tool. సో ఈ బాట్ రిమూవల్ టూల్ M-Kavach 2 ని ఏ సంస్థ డెవలప్ చేసింది? ఆన్సర్ ఇస్ CDAC. సో CDAC హైదరాబాద్ వాళ్ళు ఆండ్రాయిడ్ డివైసెస్ మీద బాట్ రిమూవల్ టూల్ M-Kavach 2 అనే దాని పేరు మీద దీన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్కాన్ డెవలప్డ్ బాట్ రిమూవల్ టూల్ ఏదైతే ఉందో దాన్ని ఈ పర్టికులర్ ఇది ఏంటంటే ఇది ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఎందుకు అంటే రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఉంటాయో దాన్ని పర్ఫామ్ చేయడానికి ఆటోమేటిక్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇది స్పామింగ్ కానీ డేటా స్క్రాపింగ్ కానీ మాలిషియస్ యాక్టివిటీస్ కానీ వీటిని డిటెక్ట్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, విచ్ కంట్రీ వన్ ది సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ టైటిల్ ఇన్ 2023? సో ఏ కంట్రీ విన్ అయింది? ఆన్సర్ ఇస్ జర్మనీ. సో జర్మనీ లిఫ్టెడ్ దేర్ సెకండ్ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ట్రోఫీ ఆఫ్టర్ 11 years 11 ఏళ్ల తర్వాత బీటింగ్ ఆస్ట్రేలియా ఇన్ 3-1 షూట్అవుట్. సో ఈ ఆస్ట్రేలియాని ఓడించి ఈ కప్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట జర్మనీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ స్వాన్ యాజ్ ది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, CIC? సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద ఇండియాలో ఎవరు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ హీర్లాల్ సమరియా. సో హీర్లాల్ సమరియా అనే వాళ్ళు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కింద ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వాళ్ళ పర్యవేక్షణలో ఓత్ అన్నది తీసుకున్నారు రాష్ట్రపతి భవన్ దగ్గర. ఓకే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, విచ్ క్రికెటర్ ఈక్వల్డ్ రికార్డ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అట్ 49 ODI సెంచరీస్? ఎవరు ఈక్వల్ చేసుకున్నారు? ఎవరికి ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్ కి సమానంగా ఏ క్రికెటర్ కి ఈ పర్టికులర్ విచ్ క్రికెటర్ ఈక్వల్ ది రికార్డ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ 49 ODI సెంచరీస్ కి సచిన్ టెండూల్కర్ కి సంబంధించి ఎవరు ఈక్వల్ గా పేరు తెచ్చుకున్నారు? ఆన్సర్ ఇస్ విరాట్ కోహ్లీ. ఎస్. సో ఈ విరాట్ కోహ్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రికార్డ్ ని, ఈ సచిన్ టెండూల్కర్ కి ఉన్న రికార్డ్ ని వాళ్ళు కూడా విరాట్ కోహ్లీ కూడా సంపాదించుకున్నారు. సో ఈయన్ని సెకండ్ బ్యాటర్ ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే. నెక్స్ట్, which city is the host of 54th International Film Festival of India? ఏ సిటీని 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని కండక్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ గోవా. ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఎవరికి ఏ మూవీ ప్రైజ్ వచ్చిందని. సో ద 54th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విల్ బి హెల్డ్ ఇన్ గోవా ఫ్రమ్ November 20 to November 28. ఇది ఆల్రెడీ జరిగింది 2023లో. సో బ్రిటిష్ ఫిల్మ్ క్యాచింగ్ డస్ట్ అన్నది ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్ కింద వేస్తారు. అమెరికన్ ఫిల్మ్ ద ఫెదర్ వెయిట్ అన్న దాన్ని క్లోజింగ్ మూవీ కింద వేశారనమాట. టర్కిష్ ఫిల్మ్ అబౌట్ డ్రై గ్రాసెస్ అన్నది మిడ్ ఫెస్ట్ మూవీ కింద ఎయిర్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైకల్ డగ్లస్ విల్ బి ఆనర్డ్ విత్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అవార్డ్ ని వీళ్ళకి ఇచ్చున్నారు. ఓకే.
So what is the name of the packaged wheat flour at a subsidized rate launched by the Union government? సో ఈ ఆట ఉంది కదా, దీన్ని ప్యాకేజ్ ఆటని సో సబ్సిడైజ్డ్ అంటే తక్కువ ప్రైజుల్లో లాంచ్ చేస్తున్నారు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు, యూనియన్ ప్రభుత్వం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. దేనికి సంబంధించింది ఏంటి దాని పేరు? భారత్ ఆట. భారత్ ఆట అనేది లాంచ్ ఒక ప్యాకేజ్ చేసిన ఆట పిండి అన్నమాట. దీన్ని అందరు కన్స్యూమర్స్ కి తక్కువ ధరలో అందించాలి అని చెప్పి చేశారు. సో ఫుడ్ ప్రైసెస్ ని తగ్గించడం కోసం ఈ ఫుడ్ అండ్ కమోడిటీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల ఈ స్టెప్ అనేది తీసుకున్నారు అనమాట. సో దీని కట్ ప్రైస్ వచ్చి 27 రూపాయలకి ఇస్తున్నారు అనమాట. ఓకే, మార్కెట్ లో జనరల్ గా 34 రూపాయల దాకా దొరుకుతుంది. దీన్ని కట్ చేసి అంటే దీనికన్నా తక్కువ అందుబాటులో ఉండేటట్టు ఇస్తున్నారు. వెన్ ఈస్ ది నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అబ్జర్వ్డ్? సో ఏ రోజున నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని అబ్జర్వ్ చేస్తాం? ఆన్సర్ ఇస్ November 7th. So in India, we observe November 7th as National Cancer Awareness Day anamata. So ever since 2014, మనం 2014 నుంచి జనాల్లో అవగాహన పెంపొందించాలని చెప్పి క్యాన్సర్ గురించి ఈ పర్టికులర్ రోజున మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో క్యాన్సర్ ఏదైతే ఉందో WHO వాళ్ళు సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ప్రపంచవ్యాప్తంగా చనిపోవడానికి ముఖ్య కారణం క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద ముఖ్య కారణం అని చెప్పి WHO వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. 6 చావులు ఉంటే అందులో ఒకటి కంపల్సరీగా క్యాన్సర్ కి రిలేట్ అయి ఉంటుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్ ఇస్ ద థీమ్ ఆఫ్ విచ్ స్పెషల్ డే సెలబ్రేటెడ్ ఆన్ November 10th. సో బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్ అనే థీమ్ కింద ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం? ఆన్ November 10th చేసాం కదా, దేనికి సంబంధించింది ఇది? ఆన్సర్ ఇస్ వరల్డ్ సైన్స్ డే. సో వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం November 9 నుంచి 15 దాకా. సో దానికి సంబంధించిన థీమ్ ఇది అనమాట. సో 1986లో దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 1987లో దీన్ని తీసుకొచ్చారు. సో ఇండియా అండర్టుక్ బొంగో సాగర్ 2023 and corporate exercises in the navy of which country? సో భారతదేశం బొంగో సాగర్ 2023 అండ్ కార్పొరేట్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు కదా, సో ఏ కంట్రీతో కలిసి చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. సో ఇది ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య ఉన్న నేవీస్ ఏవైతే ఉన్నాయో నార్థన్ బే ఆఫ్ బెంగాల్ లో డిప్లాయ్ చేసి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారనమాట. ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, లేకపోతే షిప్స్ కానివ్వండి, బౌండరీ లైన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మన ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఈ బంగ్లాదేశ్ కి మన మధ్య ఉన్న మన సంబంధం ఈ సముద్రాల్లో కానీ లేకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ షిప్స్ లో కానీ ఎలా మనం పెంపొందించుకోవచ్చు అని దాని మీద చేసే ఎక్సర్సైజ్ అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ ఫస్ట్ రోబో CEO? సో రోబో CEO ఉంది కదా, దాని పేరు ఏంటి? వరల్డ్స్ ఫస్ట్ రోబో CEO మికా డిక్టోడర్. సో మికా డిక్టోడర్ అనే పేరు ఉంది. సో ఈ ఎవరు అంటే ఇది దిస్ ఇస్ వరల్డ్స్ ఫస్ట్ రోబో CEO. ఓకే, సో ఒక కొలంబియాలో కార్టేజినియా అనే కంపెనీ వాళ్ళు అనే స్పిరిట్ బ్రాండ్ బేస్డ్ వాళ్ళు దీన్ని రెడీ చేస్తున్నారు అనమాట. సో మికాని మేనిఫెస్ట్ చేశారు రోబో కింద. సో ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్. ఈ మికా అనేది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ అనమాట. ఎవరి మధ్య అంటే బిట్వీన్ హాన్సన్ రోబోటిక్స్ అండ్ డిక్టాటోర్ మధ్య జరిగిన రీసెర్చ్ ప్రాజెక్ట్. అందుకనే దీని పేరు మికా డిక్టాటోర్ అని పేరు పెట్టారు. సో ఇట్ హాస్ బీన్ కస్టమైజ్డ్ టు రిప్రజెంట్ కంపెనీ వాల్యూ. సో కంపెనీ వాల్యూని చూపించడం కోసం దీన్ని హ్యూమనాయిడ్ రోబోట్ కింద లాంచ్ చేస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో వెన్ ఈస్ ద నేషనల్ ఎడ్యుకేషన్ డే? వెన్ ఈస్ ద నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? సో ప్రతి సంవత్సరం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? November 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఎందుకంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ని యొక్క బర్త్ యానివర్సరీని చిహ్నంగా మనం ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఆయన ఎవరంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నమాట. సో ఈయనకి భారత రత్న కూడా ఇచ్చారు చనిపోయిన తర్వాత 1992లో. ఓకే, నెక్స్ట్, as per recent study, which planet will be temporarily invisible from Earth? భారతదేశం నుంచి ఏ ప్లానెట్, ఏ గ్రహం కనపడదు 2025లో అని చెప్పి రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆన్సర్ ఇస్ సాటర్న్.
సాటర్న్ రింగ్స్ అన్నవి మనకి 2025 తర్వాత కనపడవు. భారతదేశం ఎర్త్ నుంచి చూస్తుంటే, సారీ నాట్ భారతదేశం, ప్రపంచం నుంచి ఎర్త్ నుంచి చూస్తూ ఉంటే ఈ గ్రహం యొక్క రింగ్స్ మనకి కనపడవు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఎందుకు అంటే సాటర్న్ అన్నది ఇట్లా టిల్ట్ అవుతా ఉంది కాబట్టి ఆప్టికల్ ఇల్యూషన్ వస్తుంది, సో కనపడదు అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు రిపోర్ట్. ఆరింగర్ అన్నా జూలాజికల్ పార్క్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఏ స్టేట్ కి సంబంధించింది? ఆరింగర్ అర్నా జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో ఏ స్టేట్ కి సంబంధించింది? ఆన్సర్ ఇస్ తమిళనాడు. సో Vandalur received a pair of Himalayan black bears from Jammu Zoo. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వీళ్ళు బ్లాక్ బేర్స్ ని తీసుకొచ్చారనమాట. సో ఇన్ ఎక్స్చేంజ్ విల్ ప్రొవైడ్ పేర్ ఆఫ్ బెంగాల్ టైగర్స్. సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి జూస్ మధ్యలో, ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో ఈ బెంగాల్ టైగర్స్ కి బ్లాక్ బేర్స్ మధ్య ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేసుకున్నారు జూస్ లో. ఓకే, which part of the host of conference of WOAH Regional Commission of Asia and Pacific in 2023? So ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది WOAH Regional Commission for Asia and Pacific 2023లో? ఆన్సర్ ఇస్ ఇండియా. ఇండియా 33rd కాన్ఫరెన్స్ ఆఫ్ WOAH Regional Commission of Asia and Pacific ని హోస్ట్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ జరిగింది నవంబర్ 13 నుంచి 16, 2023లో జరిగింది ఇది. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరింగ్ వాళ్ళు అండ్ పురుషోత్తం రూపాల వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ డెలిగేట్స్ అందరూ కలిసి దీన్ని 90th జనరల్ సెషన్ ఆఫ్ వరల్డ్ అసెంబ్లీ డెలిగేట్స్ వాళ్ళు ప్యారిస్ 2023లో నిర్ణయించుకున్నారు కండక్ట్ చేస్తామని. ఓకే, సో ఏ సంస్థ విచ్ ఇన్స్టిట్యూషన్ సెక్యూర్ ద టాప్ పొజిషన్ ఇన్ ఇండియా ఇన్ QS ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్? సో యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఏ సంస్థకి టాప్ పొజిషన్ వచ్చింది? ఆన్సర్ ఇస్ IIT ముంబై. IIT ముంబై వాళ్ళు QS ర్యాంకింగ్స్ అన్నది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ యూనివర్సిటీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళు లిస్ట్ తీస్తారు. అందులో IIT బాంబే కూడా ఒక ర్యాంక్ వచ్చింది. సో IIT బాంబే వచ్చి 40 పొజిషన్ ఉంది ఓవరాల్ ఏషియాలో, వరల్డ్ లో కాదు, ఏషియాలో చూసుకుంటే 40th పొజిషన్ లో ఉందన్నమాట. IIT ఢిల్లీకి సెకండ్ అమాంగ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది, 46th ర్యాంక్ వచ్చింది ఓవరాల్ లో. ఓకే, సో ర్యాంక్ 1 ఫాలోడ్ బై ది యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అండ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇన్ ద 3rd place. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ ఇండో స్పెసిఫిక్ రీజనల్ డైలాగ్? IPRD అంటారు దీన్నే. సో ఏ సిటీ హోస్ట్ చేస్తుంది? ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. So the Indian National Annual Top Tier International Conference known as the Indo-Pacific Regional Dialogue అన్నది న్యూ ఢిల్లీలో జరిగింది. సో గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ 2023 తర్వాత ఈ ఇండియన్ నేవీ ఈ ఇండియన్ నేవీ యాన్యువల్ టాప్ 10 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది అనమాట. సో హూ ఇస్ ద రిసిపెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డ్? సో ఫస్ట్ టైం ఎవరికి లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ పీస్ అవార్డ్ అనేది ఇచ్చారు? ఆన్సర్ ఇస్ సల్మాన్ రుషీద్. సో వరల్డ్ రినౌండ్ ఆథర్ అనమాట సల్మాన్ రుషీద్ అన్నది. సో ఫస్ట్ ఎవర్ లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ద పీస్ అవార్డ్ అనేది ఇచ్చున్నారు అనమాట. సో రిషీద్ అనే వాళ్ళకి ఫస్ట్ పబ్లిక్ అపీరియన్స్ ఇచ్చున్నారు. ఆయనకి ఎందుకు ఇచ్చున్నారంటే ఇది ఆయన స్టాప్ చేస్తున్నారు కాబట్టి లిటరరీ ఫెస్టివల్ లో ఆయన రాసిన దానికి లిటరీస్ కి వాళ్ళకి అపోజిషన్ లో ఉన్న వాళ్ళు అంటే ఎవరికైతే ఈ వర్క్ నచ్చలేదో వాళ్ళు స్టాప్ చేస్తున్నారు న్యూయార్క్ లో, కాబట్టి ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఈ సల్మాన్ రుషీద్కి ఇంకొక అవార్డు కూడా ఉంది, అదే పీస్ ప్రైజ్ ఆఫ్ జర్మన్ బుక్ ట్రేడ్. ఈ అవార్డు కూడా ఇచ్చున్నారు. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే Pedro Sanchez was re-elected as the Prime Minister of which country? ఏ దేశానికి ఎలక్ట్ అయి ఉన్నారు? ఆన్సర్ ఇస్ స్పెయిన్. సో స్పెయిన్ లో సోషలిస్ట్ లీడర్ అనమాట ఈయన. సో ఈయన స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ కింద రీఎలెక్ట్ అయి ఉన్నారు. సో కోalition గవర్నమెంట్ లో ఈయన ఎలక్ట్ అయి ఉన్నారు. ఓకే, హూ ఇస్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్? సో ఎవరికి ఫస్ట్ టైం ఈ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్ అనేది ఇచ్చారు? ఆన్సర్ ఇస్ డాక్టర్ మధ్వరాజ్ ఆన్సర్ ఇస్ డాక్టర్ మధ్వరాజ్. డాక్టర్ మధ్వరాజ్ వాళ్ళు ఏంటంటే ఇస్రోలో ఫస్ట్ టైం ఈయనకి మనోహర్ పారికర్
యువ సైంటిస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులో ఏంటంటే 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ లో ఇదే హైయెస్ట్ క్యాష్ ప్రైజ్ కింద చెప్పొచ్చు వీళ్ళకున్న దాంట్లో. సో అండ్ ఆల్సో సైటేషన్, వీళ్ళు చేసిన వర్క్ గురించి కూడా సైటేషన్ అనేది జరుగుతుంది. అండ్ దేని గురించి సంబంధించి ఇచ్చారంటే చంద్రయాన్ 3 ట్రాజెక్టరీ మిషన్ కి సంబంధించిన అచీవ్మెంట్ కి సంబంధించి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. Shanice Palkios, who was crowned as Miss Universe for the year 2023, is from which country? ఏ దేశానికి సంబంధించిన ఆమె 2023లో మిస్ యూనివర్స్ సాధించుకున్న? ఆన్సర్ ఇస్ నికారగువా. నికారగువా Shanice Palkios has been awarded the Miss Universe of 2023 and making her the first winner at International Beauty Pageant. సో ఇంటర్నేషనల్ బ్యూటీ పెజెంట్ లో ఇవిడికి ఫస్ట్ టైం అవార్డు రావడం అనేది జరిగింది అనమాట. సో ఇది 72వ ఎడిషన్ ఆఫ్ మిస్ యూనివర్స్ అనేది జరుగుతుంది. అంటే 72 సార్లు జరిగింది, ఇందులో 72సారి జరిగింది. సో 23 ఏళ్ళ షేనిస్ పెలకోస్ అనే వాళ్ళు అవార్డుని గెలుచుకున్నారు. విత్ స్టేట్ యూటీ లెడ్ ఇన్క్యుబేటర్ లాంచ్ టీ బ్రిడ్జ్ అండ్ టీ స్కేల్ ఇనిషియేటివ్స్. సో ఏ రాష్ట్రం టీ బ్రిడ్జ్ అండ్ టీ స్కేల్ ఇనిషియేటివ్స్ లాంచ్ చేసింది? ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇంక్యుబేటర్ టీ హబ్ రోల్డ్ అవుట్ చేశారు. ఇందులో 2 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అన్నవి, ఇనిషియేటివ్స్ అనేవి రోల్ అవుట్ చేశారు. అది ఏంటంటే టీ బ్రిడ్జ్, టీ స్కేల్ అన్నమాట. సో ఈ టీ హబ్ స్థాపించి 8 ఏళ్ళ అయిన సందర్భంగా ఈ 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారనమాట. ఈ టీ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే గ్లోబల్ మార్కెట్, అంటే మన వరల్డ్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ లో ఉంది కదా, ఇండియా స్టార్ట్అప్స్ కి గ్లోబల్ మార్కెట్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లా ఫామ్ అయ్యి వాళ్ళకి ఒక ఫండింగ్ రావడానికి, ఫండింగ్ తెచ్చుకోవడానికి ఎలా రెడీ అవ్వాలనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ జావేర్ మిలాయ్ అనే వాళ్ళు న్యూస్ లో చూసినా, ఇదివరకు కూడా చదివినాం మనం. ఏ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్? అర్జెంటీనాకి. ఇందాక ఎందుకు డిస్కస్ చేసుకున్నాం? డీవాల్యుయేషన్ ఆఫ్ అర్జెంటీనా పిసో గురించి మాట్లాడుకున్నాం మనం, అవునా? పెసోకి డాలర్ డివాల్యుయేషన్ జరిగిందా, దాంట్లో మనం జావియర్ మిలాయ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే. అందుకనే నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. లోక్ ఫ్రెడెన్ ఇస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ఏ కంట్రీకి సంబంధించిన ప్రధానమంత్రి? లగ్జంబర్గ్ కి సంబంధించిన ప్రధానమంత్రి అన్నమాట. సో లగ్జంబర్గ్ కి ఇదివరకు ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నుకోబట్టున్నారు. సో ఈయన వచ్చేసి కోయిలేషన్ లో వచ్చున్నారు పదవిలోకి. క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీకి, లిబరల్ పార్టీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జేవియర్ బెటెల్ కి మధ్యలో జరిగిన కోయిలేషన్ లో వీళ్ళు వచ్చున్నారు. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టెలివిజన్ డే 2023? సో వరల్డ్ టెలివిజన్ డే 2023 థీమ్ ఏంటి? ద ఆన్సర్ ఇస్ యాక్సెసిబిలిటీ. సో వరల్డ్ టెలివిజన్ డే 2023 is observed globally on November 21st. దేనికి ఇది కండక్ట్ చేస్తారంటే టు హైలైట్ ది క్రూషియల్ రోల్ ఆఫ్ విజువల్ మీడియా. సో విజువల్ మీడియా వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది డెసిషన్ మేకింగ్ మీద, అంటే మన నిర్ణయాలు తీసుకోవడంలో మీడియా ఏమైనా వాటి యొక్క ప్రభావం ఉందా అని చెప్పేసి దీని గురించి ఇది సెలబ్రేట్ చేస్తారనమాట. సో ద ఇన్వెన్షన్ ఆఫ్ టెలివిజన్ అన్నది ఎవరికి క్రెడిట్ చేస్తున్నాం మనం, ఎవరికి ఇస్తున్నాం? టు ద స్కాటిష్ ఇంజనీర్ జాన్ లోగి బ్రేడ్ ఇన్ 1924. సో 1996లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫస్ట్ వరల్డ్ టెలివిజన్ ఫోరం అనేది చేసి అప్పటి నుంచి వరల్డ్ టెలివిజన్ డే అనేది సెలబ్రేట్ చేస్తా ఉన్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్. వజ్ర పహార్ 2023 అనేది ఒక జాయింట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు. ఏ దేశాల మధ్య జరిగింది ఇది? ఆన్సర్ ఇస్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఈ జాయింట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. సో ఇది స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ భారతదేశంలోనూ ఈ యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ ఫోర్సెస్ ఇందులో పాల్గొంటాయి అనమాట. సో ఇట్ ఈస్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మేఘాలయాస్ ఒమ్రై కంటోన్మెంట్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ఇస్ లెడ్ బై స్పెషల్ ఫోర్సెస్ పర్సనల్ ఫ్రమ్ ద ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో which Indian has been elected as the vice chair for the UN panel of auditors? ఏ భారతీయుడు మన వైస్ చైర్ ఆఫ్ UN panel of auditors కింద ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ ఇస్ గిరీష్ చంద్ర ముర్ము. సో ద కాంపిటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము వాళ్ళు ఎలెక్ట్ చేస్తున్నారు వైస్ చైర్ ఆఫ్ UN panel of auditors కింద. సో ఈయన 63rd సెషన్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ సెషన్ జరిగింది, అందులో పాల్గొన్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్ లో జరిగింది అనమాట, UN హెడ్ క్వార్టర్స్ లో.
So who is the first Indian woman to receive the International Emmy Directorate Award? So ఏ భారతీయురాలకి ఫస్ట్ భారతీయురాలకి ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డ్ వచ్చింది? ఆన్సర్ ఇస్ ఎక్తా కపూర్. ఎక్తా కపూర్ కి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ లో ఇచ్చున్నారు. ఇండియన్ యాక్టర్ కమెడియన్ వీర్ దాస్ కూడా ఈ అవార్డు ఇచ్చున్నారు అనమాట. స్టాండప్ కామెడియన్ కి సంబంధించిన దాంట్లో ఇచ్చున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ 8th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్? సో ఏ సిటీ 8th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ని హోస్ట్ చేస్తూ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. నితిన్ గడ్కరీ, ది యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ని ఓపెన్ చేస్తున్నారు. 8th ఎడిషన్ అన్నమాట ఇది. ఇది 3 రోజుల పాటు జరిగేది అనమాట. ఇందులో క్లీన్ గంగా గురించి, గంగా రివర్ బేస్ సో ఇందులో 3 days సమ్మిట్ అన్నమాట. ఇందులో గంగా రివర్ బేస్మెంట్ మేనేజ్మెంట్ స్టడీస్ గురించి, తర్వాత ఎలా మనం క్లీన్ గంగాని మెయింటైన్ చేయాలి, వీటి గురించి డిస్కస్ చేస్తారనమాట. సో విచ్ స్టేట్ హ్యాస్ రిసీవ్డ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్? సో ఏ స్టేట్ కి జిఐ ట్యాగ్ వచ్చింది ఫర్ క్యాష్యూస్? క్యాష్యూస్ కి దేనికి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ దాకా క్వశ్చన్ అయితే చాలా స్టేట్స్ కి వచ్చాయి జిఐ ట్యాగ్స్. సో కంప్లీట్ క్వశ్చన్ ఏంటంటే ఏ క్యాష్యూస్ కోసం దేనికి వచ్చింది? ఆన్సర్ ఇస్ గోవా. జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ క్యాష్యూస్ జీడిపప్పులకి ఇచ్చున్నారనమాట గోవాలో. సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్, జస్ట్ ఎ సెకండ్ మా. Yeah, sorry for the interruption. So the GI tag ఏదైతే ఉందో Goa was given to the Goa recently, but it ensures the only cashew products from Goa can be labeled as Goan cashew. So Goan cashew కింద లేబుల్ చేసేది ఏంటి అంటే ఈ గోవా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే, ఈ క్యాష్యూస్ మాత్రమే గోవన్ క్యాష్యూ కింద నేమ్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి చెప్పారు. సో జిఐ ట్యాగ్ ఎందుకు జిఐ ట్యాగ్ ఇస్తారు అంటే అథెంటిసిటీ, అంటే దాని ఒరిజినాలిటీ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం జిఐ ట్యాగింగ్ జనరల్ గా చేస్తారనమాట. అంటే నేటివిటీ ఒరిజినాలిటీ కోసం. సో ఈ అథెంటిక్ ప్రోడక్ట్ అంటే అక్కడ నుంచి వచ్చి సప్లై అయిన క్యాష్యూఆ లేకపోతే ఇంపోర్ట్ చేసుకున్న క్యాష్యూఆ అని చెప్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆఫ్రికా నుంచి జనరల్ గా నట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు. దాన్ని ఇంపోర్ట్ చేసుకుని గోవన్ క్యాష్యూ కింద అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. దాన్ని ఆపడం కోసం ఇట్లా చేశారు. యుఎస్ బిగన్ జాయింట్ మ్యారిటైమ్ అండ్ ఎయిర్ పాట్రోల్స్ ఇన్ సౌత్ చైనా సీ. సో యుఎస్ వాళ్ళు జాయింట్ మ్యారిటైమ్ అండ్ ఎయిర్ పాట్రోల్స్ ఇన్ సౌత్ చైనా సీలో స్టార్ట్ చేశారు కదా. ఏ దేశంతో కలిసి చేశారు? ఆన్సర్ ఇస్ ఫిలిప్పైన్స్. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫిలిప్పైన్ ట్రూప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాయింట్ మ్యారిటైమ్ అండ్ ఎయిర్ పాట్రోల్స్ ఇన్ సౌత్ చైనా సీలో చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ సౌత్ చైనా సీలో జరుగుతున్న చైనా డామినెన్స్ తగ్గించడం కోసం వీళ్ళు ఈ 2 కంట్రీస్ కలిసి ఈ పర్టికులర్ జాయింట్ సెషన్ ని చేస్తున్నారు. So you can say that it is about 200 kilometers from Taiwan and Philippines I'm talking about. So sorry, the Philippines Air Force aircraft has taken part in the joint patrols in the vicinity of Batanes, the northmost province of Philippines. In north అంటే కంప్లీట్ నార్త్ లో ఉంటుంది అనమాట ఫిలిప్పైన్స్ కి. ఇది తైవాన్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. సో తైవాన్ అనేది ఏంటి? సెల్ఫ్ కౌంట్ ఐలాండ్ దట్ చైనా క్లెయిమ్స్ యాజ్ ఇట్స్ ఓన్. సో తైవాన్ వాళ్ళకి చైనా వాళ్ళకి ఎందుకు పడదు అంటే ఇది తైవాన్ వాళ్ళు మేము ఇండిపెండెంట్ అంటారు, చైనా వాళ్ళు ఇది మాదే అంటారు అనమాట. సో వేర్ ఇస్ వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఇండియా? సో ఎక్కడ ఈ 3D ప్రింటెడ్ టెంపుల్ ఫస్ట్ ఇండియాలో లొకేట్ అయింది? తెలంగాణ. ఫస్ట్ అమ్మా Telangana. Yes. Okay. Good. So the world's first 3D printed temple was recently inaugurated in Burgupalli, Siddipet district lo దీన్ని inaugurate చేస్తున్నారు అన్నమాట. The temple took about 3 months to inaugurate. So to 3D print చేసి దీన్ని బిల్డ్ చేయడానికి 3 months పట్టింది అన్నమాట. సో 35 feet tall ఉంది ఇది. 4000 square feet లో లొకేట్ అయ్యింది. 4000 చదరపు అడుగుల్లో ఉంది అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్.
సూర్య కిరణ్ అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కదా, ఇండియాకిను భారతదేశానికి ఏ కంట్రీకి మధ్య జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్? ఆన్సర్ ఇస్ నేపాల్. ద నేపాల్ ఆర్మీ కంటింజెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ 334 పర్సనల్స్ ఇండియాలో వచ్చారనమాట. వీళ్ళు వచ్చి ఈ 17వ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ లో పాల్గొన్నారు. సో ఇది ఇండియాకి నేపాల్ మధ్య జరిగింది. అండ్ ఇది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 7 దాకా జరిగింది 2023లో. పిత్రోగర్ ఉత్తరాఖండ్ లో కూడా జరిగింది అనమాట. ఓకే, సో హూ హెస్ బీన్ అవార్డెడ్ ద పాకిస్తాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ది నిషాన్ ఈ పాకిస్తాన్ ఇన్ 2023? ఎవరికి ఇచ్చారు ఈ అవార్డ్? ఆన్సర్ ఇస్ డాక్టర్ సైదినా ముఫ్దల్ సైఫుద్దీన్. సో డాక్టర్ సైదినా ముఫ్దల్ సైఫుద్దీన్ వాళ్ళు హెడ్ ఆఫ్ దావూద్ బోహరా సెక్ట్ ఆఫ్ ఇస్లాం వాళ్ళు. వీళ్ళకి పాకిస్తాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇచ్చారు, అదే నిషాన్ ఈ పాకిస్తాన్ అనమాట. సో దిస్ మేక్స్ ద 4th ఇండియన్, 4వ భారతీయుడు ఈ అవార్డు రిసీవ్ చేసుకోవడంలో హైయెస్ట్ మిలిటరీ గ్యాలంటరీ అవార్డ్ కింద ఇచ్చారనమాట. ఓకే, సో విచ్ స్టేట్ రిసీవ్డ్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ క్రిస్టోఫర్ సాఫ్రాన్? కుంకుమ పువ్వు అనమాట ఇది. క్రిస్టోఫర్ సాఫ్రాన్ అనే పర్టికులర్ ప్రోడక్ట్ కి ఏ రాష్ట్రానికి జిఏ ట్యాగ్ ఇచ్చారు? ఆన్సర్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ పర్టికులర్ కుంకుమ పువ్వు ఏదైతే ఉంటుందో క్రిస్టోఫర్ డిస్ట్రిక్ట్ లో పండిస్తారనమాట. సో ఇది చాలా హై మౌంటైనియస్ రేంజెస్ లో పండిస్తారు ఇది, అందుకని జోగ్రఫికల్ ట్యాగ్ ఇచ్చున్నారు. ఈ పర్టికులర్ కుంకుమ పువ్వుని ఏంటంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా దీన్ని కొన్ని అదర్ పార్ట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా పండిస్తారు, కానీ క్రిస్టోఫర్ వచ్చేసి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టాయిలెట్ డే 2023? సో 2023 వరల్డ్ టాయిలెట్ డే కి ఉన్న థీమ్ ఏంటి? ద ఆన్సర్ ఇస్ యాక్సలరేటింగ్ చేంజ్ వరల్డ్ టాయిలెట్ డే. సో ద ఆన్సర్ ఇస్ accelerating change. One second, Amma. Yeah, this is the answer. Okay, accelerating change అనమాట. సో ఎందుకు అంటే అవేర్నెస్ పెంచడానికి కోసం, అవగాహన పెంచడం కోసం, హ్యూమన్ బీయింగ్స్ శానిటేషన్ అంటే ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ డిఫికేషన్ చేయకుండా, అంటే బాత్రూమ్ లే వాడాలి, టాయిలెట్స్ వాడాలని అవగాహన పెంచడం కోసం ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఏషియన్ కంట్రీ అనౌన్స్డ్ కంపల్సరీ బ్లెండింగ్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్? సో ఏ ఆసియన్ దేశము కంపల్సరీగా అంటే తప్పకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ ని న్యాచురల్ గ్యాస్ తో కలపాలి అని చెప్పింది? ఆన్సర్ ఇస్ ఇండియా. ద ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ కంపల్సరీ బ్లెండింగ్ ఆఫ్ compressed biogas which is extracted from the municipal and agricultural waste in natural gas to cut reliance on imports. So imports తగ్గించడం కోసం కంపల్సరీ మెథడ్ వాడాల్సిందే అని చెప్పి డెసిషన్ చెప్పారనమాట. So 1% of biogas will be blended in gas used in automobiles and household kitchens. సో ఏప్రిల్ 2025 నుంచి గవర్నమెంట్ ఈ చెప్పింది కంపల్సరీగా మీరు ఏవైతే ఆటోమొబైల్స్ లోను మన గ్యాస్ సిలిండర్ లో వాడే గ్యాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ కంపల్సరీ వాడాలి నేచురల్ గ్యాస్ తో పాటు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చున్నారు. విచ్ సిటీ ఇస్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ యాక్షన్ క్లైమేట్ సమిట్ 2023? ఏ సిటీ వరల్డ్ యాక్షన్ క్లైమేట్ 2023 సమిట్ ని చేస్తా ఉంది? ఆన్సర్ ఇస్ దుబాయ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2-day విజిట్ ఇచ్చారనమాట. 2-day విజిట్ కి వెళ్ళారు దుబాయ్ కి. సో వరల్డ్ యాక్షన్ క్లైమేట్ సమిట్ గురించి పాల్గొనడానికి ఇది 28వ మీటింగ్ అనమాట, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ క్లైమేట్, దాన్ని COP28 అని కూడా అంటారు. సో ఈ 28th ఎడిషన్ అనమాట. సో పాల్ లించ్ who received the 2023 Booker Prize is from which country? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఆన్సర్ ఇస్ ఐర్లాండ్. సో ఈయన ఐరిష్ ఆథర్ అనమాట. ఈయన he has received Booker's Prize award for this year and on a novel ఏంటి అంటే ప్రాఫిట్ సాంగ్ అనే నోవెల్ మీద వచ్చింది అనమాట. ఈ 5th novel, this is his 5th, ఇది 5వ నోవెల్ అనమాట. narrates the story of protagonist Ellis Chack who struggles to protect her family in Ireland, slowly tipping into totalitarianism. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీని అని చెప్పేసి దీని గురించి మాట్లాడడానికి వర్ణించారు కాబట్టి ఈ బుక్ లో అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నేషనల్ మిల్క్ డే అనేది మనం అబ్జర్వ్ చేస్తాం కదా ఇండియాలో, ఏ నెలలో అబ్జర్వ్ చేస్తాం? ఆన్సర్ ఇస్ నవంబర్. సో నేషనల్ మిల్క్ డే అనేది November 26th మనం జరుపుకుంటాం అనమాట. ఎందుకు అంటే మనం పాలు తాగడం యొక్క కన్సెప్షన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం ఇది చేస్తాము. సో నేషనల్ మిల్క్ డే ఎందుకు చేస్తాము అంటే టు సెలబ్రేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గేసి కురేన్. సో ఈయన వైట్ రెవల్యూషన్, ఇండియా వైట్ రెవల్యూషన్ ఫాదర్ కాబట్టి ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి చేస్తాం. జస్ట్ సెకండ్.
సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. Okay. Which country hosted the 7th edition of Joint Military Exercise Kazan 2023? 2023లో కాజిన్ మిలిటరీ ఎక్సైజ్ ని ఏ కంట్రీ నిర్వహించింది? కజకస్తాన్. కజకస్తాన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ comprising of 120 personnel departed from Kazakhstan to take part in the 7th edition of Joint Military Exercise, that is Kazan 2023. సో ఒటార్లో కజకస్తాన్ లో జరిగిన ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్ళారనమాట. ఇది ఇండియాకిను కజకస్తాన్ కి మధ్యలో జరిగే జాయింట్ ఎక్సర్సైజ్. సో ఇది ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్తక్ 2016 లో ఇన్స్టిట్యూట్ చేశారు. ఈ ప్రకారంగా ఎక్సర్సైజెస్ జరుగుతాయి కంట్రీస్ మధ్యలో అని. సో ఆఫ్టర్ సెకండ్ ఎడిషన్ తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ ఇది నిర్వహించడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో విచ్ కంట్రీ హోస్టెడ్ ది, జస్ట్ సెకండ్, yeah, sorry. Yeah, which country hosted the 3rd edition of Northeast Indian Festival? So, ye country Northeast Indian Festival yokka what you called ఈ 3rd edition of Northeast Indian Festival ni ఏ country conduct chesindi? Answer is Vietnam. So, the 3rd edition of Northeast Indian Festival అన్నది హో చి మిన్ సిటీలో వియత్నాం లో జరిగింది అనమాట. సో ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఇండియాకి వియత్నాం కి మధ్య ఉన్న సంబంధాలను పెంపొందించడం కోసం, అండ్ ఆల్సో ఎకడమిక్స్ అండ్ ట్రేడ్, బిజినెస్ అండ్ కల్చర్ ఆ ఏరియాలో ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న సత్సంబంధాలు పెంపొందించడం కోసం ఇది చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. న్యూమిస్టమ్, ఒక్క నిమిషం అమ్మా, స్క్రీన్ స్ట్రక్ అయింది, 1 second. మీకు స్క్రీన్ మూవ్ అవుతుందమ్మా? మీకు ఇస్ ఇట్ స్క్రీన్ మీకు స్లైడ్ అవుతుంది కదా, ఇస్ నావిగేటింగ్, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో న్యూమిస్మాటిక్స్ అన్నది స్టడీ ఆఫ్ దేనికి సంబంధించింది? సో ఆన్సర్ ఇస్ కాయిన్స్. సో న్యూమిస్మాటిక్స్ అండ్ స్టడీ ఆఫ్ కాయిన్స్ అన్నమాట. సో కరెన్సీ యూనిట్స్ ఎలా ఉంటాయి, రేర్ కాయిన్స్ కలెక్ట్ చేస్తారు జనరల్ గా. సో the 105 National Annual Conference of Numismatic Society of India commenced in Shimla లో జరిగింది అనమాట ఇది. అండ్ ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ మ్యూజియం. అండ్ ఇందులో స్కాలర్స్, ఈ న్యూమిస్మాటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈవెంట్ ని అటెండ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. విచ్ డే సెలబ్రేటెడ్ to commemorate the 76th anniversary of landing of Indian forces in Kashmir. So Kashmir లో మనం ల్యాండ్ అయ్యి మనం కాశ్మీర్లో మనం కాశ్మీర్ కాపాడడం అనేది జరిగింది కదా. సో ఎప్పుడు చేస్తాం, ఏ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటాం దీన్ని? ఆన్సర్ ఇస్ శౌర్య దివాస్. ద ఇండియన్ ఆర్మీ సెలబ్రేటెడ్ శౌర్య దివాస్ టు కమమోరేట్ ద 76th anniversary of landing of Indian forces in Kashmir. సో ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ సివిల్ మిలిటరీ విక్టరీ కింద దీన్ని చెప్పొచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత. సో ఈ ఈవెంట్ లో
బద్గామ్ ఎయిర్పోర్ట్ లో ఏ ఆర్మీ ట్రూప్స్ అరైవ్ అయ్యారు, పాకిస్తాన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి తలుపు కొట్టారనమాట. సో మనం అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ బిట్వీన్ మహారాజా హరి సింగ్ కిను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్యలో కూడా జరిగింది. సో అందుకనే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. విచ్ కంట్రీ లీడ్స్ ద రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అక్రాస్ ద కంట్రీ? సో అక్రాస్ ప్రపంచ వ్యాప్తంగా ఏ కంట్రీలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది? ఆస్ట్రేలియాలో ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఏదైతే ఉందో 70% ఆఫ్ ద రెన్యూవల్ ఎనర్జీని పాస్ చేసింది అనమాట. సో ఆస్ట్రేలియా హోల్డ్స్ అ గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ ఇన్ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అండ్ ఇట్ హ్యాస్ ది రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ వరల్డ్ వైడ్. సో దాని పర్ క్యాపిటల్ అడాప్షన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏ ఉన్నాయో అందరూ వరల్డ్ వైడ్ అడాప్ట్ చేసుకుంటున్నారు. ఓకే, విచ్ సిటీ హోస్టెడ్ ది 7th ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్? సో ఏ సిటీ 7వ ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ని కండక్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ. సో ఈ 7th ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎట్ భారత్ మండపం ప్రగతి మైదాన్ లో కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడుంది ఇది? న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇట్ వాస్ ఆర్గనైజ్డ్ యాజ్ ది థీమ్ ఆఫ్ గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ గిగా ఫైబర్ సర్వీసెస్ గురించి, జియో స్పేస్ ఫైబర్ గురించి, హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలా చేయొచ్చు అక్రాస్ భారతదేశంలో ఎలా దీన్ని ప్రొవైడ్ చేయొచ్చు అన్న నుంచి ఈవెంట్ జరిగింది. సో విచ్ క్రికెటర్ హ్యాస్ అన్ యావరేజ్ అబౌవ్ 50 అమంగ్ దోస్ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 10,000 ప్లస్ రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్? సో ఏ ఆటగారికి ఉంది ఇది? ఆన్సర్ ఇస్ విరాట్ కోహ్లీ. సో 2023 రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 4 మాత్రమే ఇందులో ఉన్నారనమాట ఈ మొత్తం క్రికెట్ కెరియర్ లో చూసుకుంటే. అందులో విరాట్ కోహ్లీ అగేన్స్ట్ బంగ్లాదేశ్ లో ఇన్ని రన్స్ అనేవి స్కోర్ చేస్తున్నారు. 566 అమౌంగ్ ద టాప్ లిస్ట్ లో ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బతుకమ్మ ఫెస్టివల్ జరుపుతాం కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది? మీ అందరికి ఆన్సర్ తెలుసు, తెలంగాణ ద స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ బతుకమ్మ ఇస్ ద స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ప్రతి పల్లెల్లో కానీ సిటీస్ లో కూడా అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాకా కూడా ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. సో శాతవాహన క్యాలెండర్ ప్రకారంగా దీన్ని 9 రోజులు జరుపుతారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. విచ్ ఇండియన్ స్పేస్ స్టార్ట్అప్ డెవలప్డ్ విక్రమ్-1 రాకెట్? సో ఏ ఇండియన్ స్పేస్ స్టార్ట్అప్ విక్రమ్-1 రాకెట్ ని డెవలప్ చేసింది? ఆన్సర్ ఇస్ స్కై రూట్ ఏరోస్పేస్. సో స్కై రూట్ ఏరోస్పేస్ అన్నది ఒక స్పేస్ స్టార్ట్అప్ అన్నమాట. సో డొమెస్టిక్ గా విక్రమ్-1 రాకెట్ ని డెవలప్ చేస్తున్నారు రీసెంట్ గా. ఈ శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ రాకెట్ ఏదైతే ఉందో లోవర్ అర్త్ ఆర్బిట్ లో ఉంటుంది ఇది. సో ఈ నెక్స్ట్ ఇయర్ కి దీన్ని లాంచ్ చేసే ఐడియాలో ఉన్నారు. విక్రమ్-1 డిజైన్ చేస్తున్నారు కదా, అది మల్టీ స్టేజ్ వెహికల్ అన్నమాట, లాంచ్ వెహికల్. సో ఈ సేమ్ పేలోడ్స్ తో లోవర్ అర్త్ ఆర్బిట్ లో ఉండడానికి దీన్ని డిజైన్ చేశారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పోలియో డే 2023? 2023 వరల్డ్ పోలియో డే యొక్క థీమ్ ఏంటి? ఏ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్. సో healthier future for mothers and children, World Polio Day is observed to raise awareness against the poliomyelitis disease గురించి అవగాహన కల్పించడానికి ఇచ్చేస్తారు. సో వరల్డ్ పోలియో డే హైలైట్స్ ఏంటి అంటే, ఇప్పుడు పోలియో అనేది లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ కాబట్టి వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకోమని చెప్పేసి, ఇరాడికేట్ చేయమని చెప్పి వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో 1988లోనే నిర్ణయించుకున్నారనమాట. సో హెల్దీ ఫ్యూచర్ ఫర్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అన్నది థీమ్ అనమాట 2023లో. చీతా అండ్ చేతక్ అన్న పేర్లు ఉన్నాయి కదా మిలిటరీ ఎక్విప్మెంట్ ఆఫ్ ఇండియాలో. ఏ మిలిటరీ ఎక్విప్మెంట్ ఆఫ్ ఇండియాకి ఈ పేర్లు ఇచ్చారు? ఆన్సర్ ఇస్ హెలికాప్టర్స్. ద ఇండియన్ ఆర్మీ ఇస్ ప్లానింగ్ టు బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ రిటైరింగ్ ది ఇనిషియల్ ఫ్లీట్ ఆఫ్ ఏజింగ్ చీతా అండ్ చేతక్ హెలికాప్టర్ స్టార్టింగ్ ఇన్ 2027. సో 2027లో ఈ టెక్నికల్ లైఫ్ అన్నది వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వాటిని రిటైర్మెంట్ కోసం చూస్తున్నారు అనమాట, ఏవి హెలికాప్టర్స్ కి. ఓకే, సో విచ్ కంట్రీ నేమ్ ది సైక్లోన్ తేజ్ విచ్ డెవలప్డ్ ఇన్ ద అరేబియన్ సీ? సో ఏ కంట్రీ సైక్లోన్ తేజ్ ని నేమ్ చేసింది అరేబియన్ సీలో రావడానికి? ఇండియా. సో ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్టెడ్ దట్ ద సైక్లోన్ నేమ్ తేజ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ ద అరేబియన్ సీ వైల్ దేర్ వాజ్ అ డీప్ డిప్రెషన్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ లో ఎప్పుడు డీప్ డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. సో అనదర్ సైక్లోన్ కాజ్ చేస్తుంది నేమ్డ్ హమూన్ అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో 2018 తర్వాత ఇలా ట్విన్ సైక్లోన్స్ రావడం మళ్ళీ ఇదే జరుగుతుందని చెప్పి 2023లో ఇది చెప్పున్నారు. ఓకే, నెక్స్ట్
which Indian institution is associated with the country's foreign exchange management? ఏ భారత సంస్థ కంట్రీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఉంది, అసోసియేట్ అయింది? ఆర్బిఐ. The Reserve Bank of India has notified the amendment in foreign exchange debt regulations in 2019 లో అమెండ్ చేశారు దీని రూల్స్ ని. సో దీని కింద రష్యా మరియు 21 దేశాలు ఏవైతే ఉన్నాయో, వేరే 21 దేశాలు ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోను, ట్రెజరీ బిల్స్ లోను రూపీ అకౌంట్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట ఆర్బిఐ వాళ్ళు. ఎక్సైజ్ హర్మౌ శక్తి 2023 అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, బిట్వీన్ విచ్ ఆర్మీస్, ఏ దేశాల ఆర్మీస్ మధ్య జరిగింది? ఇండియా అండ్ మలేషియా. సో ఇండియా అండ్ మలేషియా మధ్య ఎక్సర్సైజ్ హర్మౌ శక్తి 2023 బిట్వీన్ ఇండియా అండ్ మలేషియన్ ఆర్మీలో జరిగింది అఫీషియల్ గా. సో the Malaysian Army contingent includes troops from 5th Royal Battalion of Malaysian Army, and the Indian contingent represented the battalion of Rajput Regiment. So India nunchi Rajput Regiment nunchi represent chesaru. Indian Navy conducted exercise Prasthan 2023 in which city? A city lo jarigindi. Answer is Kakinada. Exercise Prasthan 2023 lo jarigindi. So ikkada answer em ostundi meeku? విశాఖపట్నం, కాకినాడ, పనాజీ, గాంధీనగర్, ఇది కాకినాడ. ఓకే, సో ఇందులో ఏమైందంటే it was conducted by the naval officer in charge ఆంధ్రప్రదేశ్ అండర్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కింద జరిగింది అనమాట. సెక్యూరిటీ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఏరియాస్ ఆఫ్ కాకినాడలో డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఏరియాస్ ఆఫ్ సెక్యూరిటీ ఎలా ఉంది అని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ వాళ్ళు, ఆయిల్ ఆపరేటర్స్ వాళ్ళు, పోర్ట్ అథారిటీస్ వాళ్ళు, స్టేట్ ఏజెన్సీ వాళ్ళు అందరూ కూడా ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో పాల్గొన్నారు. Which country hosted a peace summit regarding the Israel-Palestine conflict in 2023? October 2023 లో ఏ కంట్రీ పీస్ సమ్మిట్ ని కండక్ట్ చేసింది ఇజ్రాయెల్ పాలస్తీన్ సంబంధించి? ఆన్సర్ ఇస్ ఈజిప్ట్. కైరోలో సమ్మిట్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. అరబ్ లీడర్స్ వచ్చేసి ఇజ్రాయెల్ బొంబార్డ్మెంట్ ఆఫ్ గాజాని బొంబార్డ్ చేస్తున్నారు కదా, అటాక్ చేసిన తర్వాత దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఈ సమ్మిట్ ని కండక్ట్ చేస్తున్నారు. వైల్ యూరోపియన్ లీడర్స్ ఎంఫసైజ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ సివిలియన్స్. యూరోపియన్ లీడర్స్ ఏమన్నారంటే సివిలియన్స్ ని కాపాడాలి అని చెప్తున్నారు అనమాట. సో రఘుబర్ దాస్, ద న్యూ గవర్నర్ ఆఫ్ ఒడిస్సా, is the former chief minister of which state? So ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇదివరకు? జార్ఖండ్. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వాళ్ళు రఘుబర్ దాస్ ని ఇదివరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ని గవర్నర్ కింద నియమించారు. ఏ రాష్ట్రానికి? ఒడిశాకి అన్నమాట. సో ఈయన ఈ పొజిషన్ తీసుకుంటున్నారు. ఫార్మర్ ఇదివరకు వచ్చి హర్యానా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి పొజిషన్ తీసుకున్నారు. ఓకే, సో విచ్ ఇస్ ద పార్ట్నర్ కంట్రీ ఆఫ్ వరల్డ్ ఫుడ్ 2023 ఈవెంట్? సో ఏ కంట్రీ వరల్డ్ ఫుడ్ ఈవెంట్ 2023 లో పార్ట్నర్? ద ఆన్సర్ ఇస్ నెదర్లాండ్స్. సో న్యూ ఢిల్లీ is the host of second edition of World Food Event 2023. సో నవంబర్ 3 నుంచి నవంబర్ 5 వరకు జరిగాయి అన్నమాట ప్రగతి మైదాన్లో. సో ఈ ఈవెంట్ లో ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా పాల్గొంటారు అనమాట. మన పార్ట్నర్ కంట్రీ ఎవరు ఈ ఈవెంట్ లో అంటే నెదర్లాండ్స్ అన్నమాట. ఓకే, సో వీళ్ళే కాకుండా జపాన్, వియత్నాం వాళ్ళు కూడా ఫోకస్ కంట్రీ కింద విజిట్ చేస్తున్నారు. సో వెన్ ఇస్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ సెలబ్రేటెడ్? సో ఎప్పుడు మనం ఈ పేదరిక నిర్మూలన డే సెలబ్రేట్ చేసుకుంటాం? ఆన్సర్ ఇస్ October 17. సో అకార్డింగ్ టు రిపోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, World Institute, United Nations University, World Institute of Development Economic Research, దీన్ని UNUWIDER అని కూడా అంటారు. ద రిడక్షన్ ఆఫ్ ప్రావర్టీ అంటే పేదరిక నిర్మూలన ఏదైతే ఉందో అది తక్కువగా జరుగుతుంది, ఇంకా ప్రోగ్రెసివ్ గా జరగట్లేదు. ఇంకా కూడా ఈ పేపర్ లో ఏమని చెప్తారంటే 600 మిలియన్ పీపుల్ ఇంకా పేదరికంలో ఉంటారు 2030 కూడా. సో మనం చేయాల్సిన పాటుపడాల్సినవి సరిగ్గా జరగట్లేదు మెజర్స్ అని చెప్పారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఆయుర్వేద డే 2023? సో ఆయుర్వేద డే 2023 థీమ్ ఏంటి అంటే ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. సో యూనియన్ మినిస్ట్రీ ఆయుష్ వాళ్ళు ఆయుర్వేద డేని స్కెడ్యూల్ చేస్తున్నారన్నమాట November 10th 2023 జరగడానికి. సో జరిగింది ఇది ఆల్రెడీ. సో ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ ఆన్ ఏ ఇంటర్నేషనల్ స్కేల్ అన్నమాట. సో వరల్డ్ వైడ్ గా 100 దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు ఇందులోకి. ద క్లాస్ ఇస్ నాట్ అప్ టు 2 PM, ద క్లాస్ ఇస్ అప్ టు 140, ఎందుకంటే ఇది కంప్లీట్ చేయాలి కాబట్టి 140 దాకా తీసుకు. సో
it will be observed as an international scale అన్నమాట. So with participation expected from 100 countries. So 100 దేశాల నుంచి ఈ కంట్రీ వరల్డ్ వైడ్ గా మనకి ఈ ఆయుర్వేదం అనేది జరుగుతా ఉంది. సో థీమ్ ఫర్ దిస్ ఇయర్ సెలబ్రేషన్ ఫర్ ఆయుర్వేద ఇస్ వన్ హెల్త్, ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అన్నమాట. ఇది గ్లోబల్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ ది హై కాస్ట్ ఆఫ్ చీప్ వాటర్ రిపోర్ట్? సో ఏ సంస్థ హై కాస్ట్ ఆఫ్ చీప్ వాటర్ రిపోర్ట్ రిలీజ్ చేసింది? WWF వాళ్ళు వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా అక్టోబర్ 10 సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎనీవేస్ ఇది లాస్ట్ కరెంట్ అఫైర్ ఈ రోజుకి. రేపు మళ్ళీ కలుగుతాం మనం. WWF వాళ్ళు ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ డే రోజు, అంటే అక్టోబర్ 16వ తారీఖున వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే రిపోర్ట్ లో ద హై కాస్ట్ ఆఫ్ చీప్ వాటర్ అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ చేశారు. ఎందుకు అంటే వాటర్ క్రైసిస్ రాబోతుంది, నీళ్లు దొరకట్లేదు అని చెప్పి, ఫుడ్ సెక్యూరిటీ లేదు, సస్టైనబిలిటీ లేదని చెప్పి రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే రేపటి క్లాస్ లో కలుద్దాము మిగతా కరెంట్ అఫైర్స్ రివిజన్ కోసం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను ఎప్పుడైనా పాజ్ చేసి మీరు అడగచ్చు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. కెన్ ఐ ర్యాప్ అప్ ద సెషన్? క్లియరా అమ్మా? నేను ఆపేయచ్చా ఈ రోజుకి? సో ఎస్ మేడం. థ్యాంక్ యూ మా.